ట్రైనింగ్ చేసిన అనుభవం ఉంది. మీటింగ్స్ కూడా అటెంప్ట్ చేసినాం. అంటే చాలామంది ట్రైనర్స్, స్పీకర్స్ మాట్లాడిన సెషన్స్ అటెంప్ట్ చేసాం మనం. మనం ఎంతవరకు కండక్ట్ చేసాము, ఇందులో మనం కండక్ట్ చేసిన మీటింగ్స్ని ఏ విధంగా ఎంతవరకు మనం రీచ్ అయ్యాము అనే పాయింట్స్ కూడా మీరు కూలంకుషం కూడా అర్థం చేసుకుని ఉంటారు. దాదాపు ఒకసారి రివీల్ చేయండి మొత్తం కూడా. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అవర్ ప్రతి ఈవెన్ ఎవ్రీ పార్ట్. సో 7% మాత్రమే 7% మాత్రమే మీ ప్రజెంటేషన్, మీ వర్డ్స్ మీరు ఎంత బాగా చెప్పాలనుకుంటున్నారో, ఆకట్టుకోవాలనుకుంటున్నారో, ఆ మాటల్లో ఎంత మ్యాటర్ చేయకూర్చదలుచుకున్నారు, దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. 93% ఏది ఇంపార్టెంట్? మార్నింగ్ చాలా చాలా విషయాలు నేర్చుకున్నాము. మనం అందరం కూడా అనుకుంటున్నాము ఎస్ దేని మీద మనం ఇంట్రెస్ట్ పెట్టాలి, దేని మీద పెట్టకూడదు అనే దానికి ఇప్పటి వరకు మనకు అవగాహన ఉంటుంది. సో అలాంటిది ఉదయం చేసిన సెషన్ ద్వారా మీ అందరూ కూడా క్లారిఫై అనేది టోటల్లీ కూడా తెలుసుకుని ఉంటారు. యాజ్ ఏ లీడర్స్గా మీరందరూ కూడా ఎవరైతే ఉన్నారో ముందుగా మంచి స్పీకర్స్ గాను, తర్వాత ట్రైనర్స్గా ఎదగాలని కోరుకుంటూ, ఎస్ మీరు లీడర్ కావాలనుకుంటున్నారా లేదా? స్పీకర్ కావాలనుకుంటున్నారా? 10 మంది మధ్యలో మాట్లాడాలనుకుంటున్నారా లేదా? కొంతమందేనా? చూసారా అన్నమయ్య గారు కుటుంబ సమేతంగా చూసారండి, అలా ఉండాలి. ఒకసారి చూడండి, అన్నమయ్య గారు పోస్టర్ చూసారా మొత్తం కూడా. ఈ విషయం టాపిక్ అందరికి అవసరము. ఇంట్లో ఉన్న నా పార్ట్నర్కి అవసరము, మా భార్య, మా పాప పిల్లలకు అవసరమే, దాంతోపాటు ఇంకా అందరికి అవసరమైన ఉద్దేశంతో ఇంపార్టెన్స్ చూడండి. అందుకోసం ఈ వీడియో ఆన్ చేసుకోవడానికి కొంతమంది చూస్తున్నారు. ఎందుకంటే నేను అర్థం చేసుకుంటాను ఇప్పుడు ఎలాంటి మూడ్లో ఉంటారు మొత్తం కూడా. సో అలాంటిది ఇప్పుడు వచ్చి జోలపాట అలాంటిది ఏమైనా వస్తే ఇంకొద్దిగా మనం దాన్ని కంటిన్యూ చేద్దామని ఆశిస్తున్నారేమో. సో అలాంటిది ఏం లేదు. ఎస్, దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ సెషన్, వెరీ 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 ఇంపార్టెంట్ సెషన్. మిమ్మల్ని అందరూ కూడా ఏంటి అంటే ఇది మీరు కాన్సన్ట్రేషన్ చేస్తేనే, మేము ఎంత ఇక్కడ ప్రజెంట్ చేసింది అనేది ముఖ్యం కాదు. మీరు దాంట్లో నుంచి ఎంత ఇన్డెప్త్ నాలెడ్జ్ మీరు తీసుకున్న దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది. మీ యొక్క కాన్సన్ట్రేషను, దాంతోపాటు మీరు నేర్చుకోవాలనే కుతూహల, లేకపోతే మీలో ఏదైతే ఉందో అదే ఈ సెషన్ని ముందుకు తీసుకెళ్తుంది. అదే మీకు నేర్పడానికి, మీరు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే కూడా మనలో ఏదైతే ఉందో అదే మనం చుట్టుపక్కల దాని నుంచి కూడా మనము తీసుకుంటాము, నేర్చుకుంటాము, ఇన్వైట్ చేస్తాము. సో మీలో ఆ కోరుకుందా, బలమంగా కోరుకుందా? మీలో ఏదైతే ఇప్పటి వరకు ఒక ప్రాబ్లమ్ని మీరు ఐడెంటిఫై చేశారో, ఇప్పుడుతో ఫుల్ స్టాప్ పెట్టాలి అని ఇప్పటికైనా సరే కూడా ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారా? ఎస్, మీరు తీసుకుని ఉంటే ఈరోజే ఫుల్ స్టాప్ పెడతారు. అందుకోసమే ఈరోజు వెరీ వెరీ టాపిక్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇప్పుడు మనం ఈ సెషన్లో ఆల్రెడీ మనందరం కూడా లీడర్స్. సో ఒక యాజ్ ఏ గుడ్ లీడర్గా ఉండాలి అంటే మంచి స్పీకింగ్ క్వాలిటీస్ ఉండాలి. దాంతోపాటు మీరు ట్రైనర్ కాదండి, మీరు ఎంతో మంది జీవితాన్ని ప్రభావితం చేసే ఒక ఎంటర్ప్రైనర్షిప్లో మీరు అందరూ కూడా ఉన్నారు. అలా మీ యొక్క కెరీర్లో ముందుకెళ్ళటానికి సో దిస్ ఈజ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. కాబట్టి మీరు కొద్దిగా కాన్సన్ట్రేషన్గా ఒక్కసారి వీడియో ఆన్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఒక్కటి అడగొద్దా మహేష్? అందరు ఒక్కసారి నేను ఇన్వైట్ చేస్తున్నాను. ఎస్, మేడం గారు వచ్చి ఉన్నారు కాబట్టి అందుకోసమే మీ అందరిని ఒకసారి చూస్తే, ఇందాక సార్ ఏం చెప్పారు, అవునా కదా? ఏమీ కనపడకుండా తెరేసుకొని మాట్లాడితే బాగుంటుందా, ఎఫెక్టివ్గా ఉంటుందా? అవునా కదా? మీరు ఒకసారి వీడియో ఆన్ చేసుకుంటుంటే మనము ఎంత ఇంటెన్షన్తో, ఎంత కృతజ్ఞతతో, మనము ఎంత దాంతో ఎదురు చూస్తున్నామని కూడా మేడం గారికి అర్థమవుతుంది. దాంతోపాటు మనం మేడం గారు కూడా వెల్కమ్ చెప్దాం మనందరం కూడా. సో ఎందుకు అంటే ఈరోజు సండే కదా, సండే మేడం గారికి పర్సనల్ లైఫ్ ఉంటుంది. దాంతోపాటు మేడం గారు ఎంతో అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూ మనం అడగంగానే టైం ఇచ్చారు. మనం అందరం మేడం గారికి వెల్కమ్ చెప్దామా లేదా? అవునా? అందుకోసారి వీడియో ఒకసారి ఆన్ చేసుకుంటే మేడం గారు వెళ్ళే సెషన్లో తర్వాత ఓకే, మీ ఇష్టం తర్వాత మాత్రం. సో వన్స్ ఆల్ లీడర్స్, ఎస్,
వెరీ ఇంపార్టెంట్ సెషన్. ఈరోజు మనము ఆహ్, అడిగిన వెంటనే యెస్ ఐయామ్ రెడీ అని మన ముందుకు వచ్చి మనకి విలువైన టైం కేటాయించు సునీత మేడం హైదరాబాద్‌లో ఉంటారు. మేడం కార్పొరేట్ స్కూల్స్‌లో టీచర్‌గా వర్క్ చేస్తూ, దాంతో పాటు ట్రైనర్‌గా, స్పీకర్‌గా తర్వాత తన యొక్క ఇంపాక్ట్‌ని మన చాలా మంది మీద ప్రభావం చూపెట్టారు. సో, చాలామంది స్పీకర్స్‌గా ఎదగడానికి కూడా ముందుకు ముందుకు తన యొక్క టైం కేటాయించుకుంటూ ఎంతో మందిని కూడా ప్రభావితం చేశారు. కారణం ఏంటి అంటే యెస్ నేను ఏదైతే ప్రాబ్లమ్‌ని ఫేస్ చేశానో, నాకు ఈ లోపట ఏదైతే ఉందో, అలా తన ఇంట్రాప్రెటర్‌గా ఉన్నప్పుడు యెస్ ఇదే దాన్ని చాలామంది గూడా ఆలోచిస్తుంటారు గదా! చాలామంది గూడా సమాజాన్ని ప్రభావితం చేసేవాళ్ళు చాలామంది గూడా ఉన్నారు గదా! సో, అలాంటి వాళ్ళకి మీలో కూడా స్పీకింగ్ కళనే ఉంది. దాన్ని మీరు చిన్న వాటిని వల్ల మీరు నొక్కి పట్టుంచారు. మీరు తలుసుకుంటే మీరు ముందుకెళ్ళగలుగుతారు అని ఐడెంటిఫై చేసి చాలా మందిని స్పీకర్స్‌గా మోటివేట్ చేయడానికి మేడం గారు పనిచేస్తున్నారు. సో, లెట్స్ వెల్కమ్ సునీత మేడం. థాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ యొక్క అమూల్యమైన టైంని మా అందరికి టైం కేటాయిస్తూ సో, ఈరోజు ఆహ్, విలువైన విలువైన వెరీ బేసిక్ ఇది స్టార్టింగ్ అండి. ఎవరైనా స్పీకర్‌కి కావాల్సిన మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు తీసుకున్న ఏదైతే టాపిక్ ఉందో, సో, అలాంటి టాపిక్‌ని ఆహ్, మీరు మా యొక్క లీడర్స్, మన యొక్క లీడర్స్ అందరికి గూడా ఇన్‌స్పైరబుల్‌గా ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యాపీ ఆఫ్టర్‌నూన్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్. ఇక్కడ నాకంటే చాలా పెద్దవాళ్ళున్నారు. నేను చెప్పే టాపిక్ తెలియదు అని నేననను. బట్ ఎవ్రీవన్ నో ద టాపిక్. కాకపోతే ఏంటంటే కొన్ని పరిస్థితుల వల్ల మనము ఆలోచిస్తా ఉంటాము మాట్లాడడానికి. అంతే తప్ప మనకి అయ్యో! మాకు రాదా, తెలియదా అని కాదు. లైక్ ఇవాళ నేను చెప్పబోయే మెయిన్ టాపిక్ ప్రతి ఒక్కరికి చిన్న, పెద్ద అందరికి కావాల్సింది ఏంటంటే నమ్మకం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అవునా కాదా? యెస్ ఆర్ నో? షో యూర్ థంబ్స్ అప్స్ ప్లీజ్. యెస్. ఆ! ఇప్పుడు మిమ్మల్ని చాలా మందిని పాపం సార్ రిక్వెస్ట్ చేశారు వీడియోస్ ఆన్ చేసుకోమని. ఎవరైతే వీడియోస్ ఆన్ చేసుకోలేదో వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనట్టే. వేరెవర్ ఒకవేళ ఎమర్జెన్సీ మీన్స్ ఓకే. బట్ మనకు వీలుండి కూడా మనము ఆన్ చేసుకోపోతే మనకి కాన్ఫిడెన్స్ ఎక్కడున్నట్టండి? వెన్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఫేస్ ద వీడియో అట్‌లీస్ట్ కెమెరాని ఫేస్ చేయకపోతే తర్వాత 100 మందిని మనం ఎలా ఫేస్ చేస్తాము? యెస్ ఆర్ నో? సో, అలాంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం ప్రతి ఒక్కరము ఎలా బిల్డ్ చేసుకోవాలి? మనకున్న కాన్ఫిడెన్స్‌ని ఎలా చూపిచ్చాలి 10 మందికి? అన్నది ఇవాళ మనం మన టాపిక్‌లో చూద్దాం. మెయిన్‌గా మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల చాలామంది స్ట్రెస్‌కి లోనవుతారు. యెస్. చాలా స్ట్రెస్ తీసుకుంటా ఉంటారు. అరే! ఇంతమందున్నారు నేనెలా మాట్లాడాలి? అయ్యో! నాకు నేర్చుకున్నా కానీ నేను మాట్లాడలేనే అని అందరిని చూడంగానే ఏమైపోతుంది అంటే టకటక చెమటలు పట్టేస్తా ఉంటాయి. ఇలా మనకు తెలియకుండానే మన మొహంలో నుంచి చెమటలు గారిపోతా ఉంటాయి. చేతులు వణుకుతా ఉంటాయి. యెస్ ఆర్ నో? మొత్తం ఎవ్రీవేర్ బాడీ అంతా షివర్ అవుతా ఉంటది. మనకి కంటెంట్ లేక కాదండి. వి నో. మనకేది మాట్లాడాలో చాలా బాగా తెలుసు. కానీ వచ్చిన ప్రాబ్లమల్లా ఏంటి అంటే కాన్ఫిడెన్స్ లేదు. సో, అలాంటి కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల మనము చాలా ఒత్తిడికి గురైతాం. చాలా స్ట్రెస్ తీసుకుంటాం. మెంటల్ స్ట్రెస్ కానీ, ఫిజికల్ స్ట్రెస్ కానీ ఇలా చెప్పుకోవాలంటే లైక్ మనకి అన్నీ వచ్చు. కానీ చాలా మందిని చూడంగానే ఆ స్ట్రెస్ వల్ల, ఆ టెన్షన్ వల్ల ఏమవుతుంది అంటే మనకు వచ్చింది గూడా మర్చిపోతూ ఉంటాం. కాన్ఫిడెన్స్. మన మీద మనకి కాన్ఫిడెన్స్ అన్నది చాలా అవసరం. ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మనకి ఈ ఫిజికల్ స్ట్రెస్ కానీ, మెంటల్ స్ట్రెస్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. సో, అలాంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని నేను ఇవాళ చెప్పబోతున్నానండి. మై నేమ్ ఈజ్ సునీత గొట్టె. నేను ఎం ఫార్మసీ కంప్లీట్ చేశాను. ఐ హావ్ బీన్ ఇంటూ ద టీచింగ్ ఫీల్డ్ ఫ్రమ్ లాస్ట్ 7-8 ఇయర్స్. ఆహ్, థాంక్ యూ సార్. థాంక్ యూ ఫర్ గివింగ్ మీ థిస్ గ్రేట్ ఆపర్చునిటీ. సార్ నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. యాహ్! యాహ్! యెస్. మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మన మొహంలో ఒక బ్రైట్‌నెస్ ఉంటుంది. యెస్! ఐ కెన్ డూ ఇట్. మనం చూసుకున్నట్లయితే మన పోస్టర్ మీద ఒక బాబు చూడండి తన స్మైల్‌లోనే తనెంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు అన్నది కనబడుతుంది. సో, మనం ఎప్పుడు గూడా అంత కాన్ఫిడెంట్‌గా ఉండాలి.
యెస్. వన్ ఇంపార్టెంట్ కీ టు సక్సెస్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనకి మనం సక్సెస్ అవ్వాలంటే మనకి ముఖ్యంగా ఉండాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే అండ్ ఆ ఇంపార్టెంట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్న కీ మనకెలా వస్తుందండి? వెన్ వి ప్రిపేర్. యెస్. మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో, ఎప్పుడైతే దాన్ని చక్కగా ప్రిపేర్ అవుతామో, దానంతట అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది బిల్డ్ అవుతుంది. ఇప్పుడు పిల్లల్ని చూసుకుంటాము. ఎగ్జామ్స్ ఉంటావి. వాళ్ళు ప్రిపేర్ అవ్వరు. ప్రిపేర్ అవ్వకపోతే టెన్షన్ పడతా ఉంటారు. వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది ఉండదు ఎగ్జామ్ రాయడానికి. వై? వై దట్ మెయిన్ రీజన్ ఈస్ నో ప్రిపరేషన్. మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవుతామో, మనకు మన మీద వి విల్ బిలీవ్ అవర్ సెల్ఫ్. మన మీద మనకి నమ్మకం ఏర్పడుతుంది. దానివల్ల మిగతా అన్ని ఫియర్, డౌట్ ఏవైతే నెగటివిటీ ఉందో, నేను చేస్తానా లేదా అవన్నీ ఏమీ ఉండవండి. వి విల్ హావ్ ఓన్లీ కాన్ఫిడెన్స్. యెస్! ఐ కెన్ డూ అన్న కాన్ఫిడెన్స్ మాత్రమే ఉంటుంది. ఎప్పుడది పాసిబుల్? ఎప్పుడైతే మన మీద మనకి నమ్మకం ఉండి, మనం దాని గురించి చక్కగా ప్రిపేర్ అవుతామో, యెస్! నేనివాళ ఇది చెప్దామనుకుంటున్నాను. నేనివాళ చేద్దామనుకుంటున్నాను అని ఎప్పుడైతే మనం చేయాలి, చెప్పాలి అనుకున్నది కాన్ఫిడెంట్‌గా ప్రిపేర్ అవుతామో, అప్పుడు మనకి ఆటోమేటిక్‌గా మన మీద మనకి నమ్మకం ఒస్తుంది. దాంతోని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. వెన్ వి కమ్ టు టైప్స్ ఆఫ్ పర్సన్స్, 2 టైప్స్ ఆఫ్ పర్సన్స్ వి కెన్ సీ. సక్సెస్‌ఫుల్ పర్సన్, అన్‌సక్సెస్‌ఫుల్ పర్సన్. యెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్‌ఫుల్ పర్సన్ అంటే ఎవరికైతే హై సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుందో, హై లెవెల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తనలో తనకి ఉంటుందో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఏ పని తీసుకున్నా గూడా వాళ్ళు ఖచ్చితంగా ఆ పనిలో సక్సెస్ అవుతారు. అండ్ ఫర్‌గివ్‌నెస్, ఫర్‌గివ్ అదర్స్. యెస్. మన సక్సెస్ ఎప్పుడు కూడా ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళని సరిచేస్తూ యెస్ అక్కడికే వదిలేసి మన యొక్క లక్ష్యాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని ముందుకెళ్తూ ఉంటాము ఆ కాన్ఫిడెన్స్‌తోని. అప్పుడే మనం ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్ అవుతాం. అండ్ అలాగే ఎప్పుడు మనకు తెలిసింది కొంచెమేనండి. సముద్రం తెలుసుకోవాల్సింది సముద్రం అంతా అయితే మనకు తెలిసింది ఓన్లీ 1 డ్రాప్. 1 డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ థట్ ఓషన్. సో, ఎప్పుడు కూడా మనము చదువు అనేది ప్రాక్టీస్ చేయాలి. చదువుతా ఉండాలి. ఏదో ఒక ఏదో ఒక కొత్త టాపిక్ తీసుకొని ఎప్పుడు మనం చదువుతూ ఉంటే ఏమవుతుంది అంటే యెస్! ఎవరైనా ఏదైనా టాపిక్ మాట్లాడినప్పుడు, అరే! నాకు ఈ టాపిక్ తెలుసు అన్న నమ్మకం మీకుంటుంది. కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. కొత్త కొత్త విషయాలు ఎప్పటికప్పుడు మనం కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటే దానివల్ల మన కాన్ఫిడెన్స్ అనేది మనకి బిల్డ్ అవుతూ ఉన్నది కాబట్టి ఎక్కడికెళ్ళినా మనం ఈజీగా మాట్లాడగలుగుతాం. ఆ కాన్ఫిడెన్స్‌తోని. అలాగే షేరింగ్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడైతే మనకేదైనా కొత్త విషయం తెలిసినప్పుడు, అది ఎదుటి వాళ్ళతోని మనం పంచుకున్నప్పుడు, మనకి ఆ కాన్ఫిడెన్స్ ఒస్తుంది. యాహ్! నాకీ పలానా విషయం తెలుసు. నేను ఎంతో కాన్ఫిడెంట్‌గా వాళ్ళకి చెప్పగలిగాను. అంటే ఏదైనా మనకు తెలిసినప్పుడు దాని మీద నమ్మకం ఒస్తుంది. మనం ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము. అంతే కాన్ఫిడెంట్‌తోని దాన్ని ఇతరులకు షేర్ చేస్తాం. మనకి కాన్ఫిడెన్స్ వల్ల మనము ధైర్యంగా మనం ఏదైనా గోల్ సెట్ చేసుకుంటాము. యెస్! ఐ హావ్ టు డూ సంథింగ్. నా లైఫ్‌లో నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. నేను చెయ్యగలుగుతాను. ఎందుకంటే నేను దాని గురించి ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను. అనే కాన్ఫిడెన్స్ మనకి బిల్డ్ అవుతుంది. అండ్ ఎప్పుడు కూడా వి నీడ్ టు డెవలప్ అవర్ ప్లాన్స్. ఒకటే ప్లాన్‌తోని మనం లైఫ్ అంతా వెళ్తామంటే కుదరదు. ఎప్పుడు కూడా మనం పరిస్థితులను బట్టి, మన యొక్క ఎన్వైర్న్‌మెంట్ బట్టి మనము మన యొక్క ప్లాన్స్‌ని చేంజ్ చేస్తూ, మనం ఫర్దర్ మన లైఫ్‌ని డెవలప్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మన లైఫ్ ఇప్పుడు కరోనా టైమ్ వచ్చింది. కరోనా వల్ల మనము ఎటు వెళ్ళలేక ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకునే పరిస్థితి. అంటే మనము ఇప్పుడు టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం. మీరందరూ కూడా సెషన్‌కి వచ్చారు అంటే అది బికాస్ ఆఫ్ జూమ్. అంటే వి ఆర్ యూజింగ్ టెక్నాలజీ. అరే! మనం ఇప్పుడు ఒక కొత్త విషయం నేర్చుకున్నప్పుడు మనకి కాన్ఫిడెన్స్ ఒస్తది. అంటే ఏ సిట్యుయేషన్ వచ్చినా గూడా మనం దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉంటాం. అండ్ అలాగే అన్‌సక్సెస్‌ఫుల్ పర్సన్స్ తీసుకున్నట్లయితే వీళ్ళకి అసలు కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎప్పుడు కూడా వాళ్ళు ఏం ఆలోచిస్తూ ఉంటారు అంటే డోంట్ నో వాట్ టు డూ. అంటే వాళ్ళకి తెలియదు ఏం చేయాలి? ఫర్దర్ నేను ఎలా మూవ్ అవ్వాలి అన్నది వాళ్ళకు తెలియదన్నట్టు. అండ్ అలాగే ఎప్పుడు గోల్స్ అనేవి పెట్టుకోరు. ఎప్పుడు గూడా వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేనప్పుడు, వాళ్ళే ఏం చెయ్యలేము అనుకున్న స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు గోల్స్ ఎలా పెట్టుకుంటారు?
సో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది అందుకే ఇంపార్టెంట్. మన లైఫ్‌ని మనం ఎక్కడుండాలి, ఏ పొజిషన్‌లో ఉండాలి అన్నది మనం సెట్ చేసుకోవాలి అంటే, మనకు నమ్మకం అన్నది చాలా అవసరం. అండ్ ఫియర్ మెయిన్‌గా ఏంటి అంటే భయం. అరే! నేనిలా చేస్తే 10 మంది నవ్వుతారేమో! నేను మొదలుపెట్టిన పనిని చెయ్యకపోతే అందరూ నన్ను ఎగతాళి జేస్తారేమో! అని ఆ మొదలుపెట్టే పనిని గూడా ఆ నమ్మకం లేక అక్కడే వదిలేస్తారు. అసలు ప్రయత్నమే చేయకుండా హౌ యూ కెన్ సే వెదర్ యూ ఆర్ గోయింగ్ టు విన్ ఆర్ లూజ్. మనం మొదటి అడుగు వేయకుండా చివరి మెట్టు ఎక్కాలంటే ఎలా పాసిబుల్ అవుతుంది? సో, ఎప్పుడు కూడా మనము మన నమ్మకంతోని మనం ఫస్ట్ మెట్టు ఎక్కినప్పుడే ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయండి. బట్ ఎప్పుడు గూడా మనం ఆ ప్రాబ్లమ్స్‌కి భయపడి కాన్ఫిడెన్స్ లేకుండా అదక్కడే వదిలేస్తే ఇంకెప్పుడు మన జీవితంలో వి కాంట్ డూ ఎనీ వర్క్. సో, ఎప్పుడు గూడా టు గెట్ సక్సెస్ వి హ్యావ్ టు బిల్డ్ అవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనకి ఎవ్వరు వచ్చి మోటివేట్ చేయరండి. చెప్తారు ఒక 4 మాటలు. కానీ ఎప్పుడు కూడా మనకి మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని పెంచుకోవాలి. మనకి మనం మోటివేట్ అవ్వాలి. దెన్ ఓన్లీ వి కెన్ డూ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్. ఇక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తీసుకున్నట్లయితేనండి కాన్ఫిడెన్స్ ఐ కెన్ డూ అని కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఐ కెన్ డూ ఇట్ అని సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అండ్ ఐ కెన్ ఓన్లీ డూ ఇట్ అన్నది ఓవర్ కాన్ఫిడెన్స్. ఎప్పుడు కూడా మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో ఉండాలి తప్ప, నేను మాత్రమే చేయగలుగుతానని మనం ఓవర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవద్దు. అలా మనం ఓవర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకున్నప్పుడు అది మనకే డేంజర్. అంటే మనకి తెలియంది గూడా ఏహే! ఇంతేనా నేను చెయ్యగలుగుతాను అని మనం అందులోకి దిగుతాము. అదేంటో మనకు తెలియకుండా అందులోకి దిగడం వల్ల దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక అక్కడ ఫెయిల్ అవుతూ ఉంటాం. సో, ఎప్పుడు కూడా మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ, ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే 5W అండ్ 1H ఫార్ములా. ఈ 5W అంటే వాట్, వై, వేర్, వెన్, హూ. అంటే మనము వాట్ ఐ హావ్ టు డూ అని మనకు తెలవాలి. వై ఐ హావ్ టు డూ దిస్ వర్క్ అండ్ వేర్ ఐ హావ్ టు డూ ఎక్కడ, వెన్ ఎప్పుడు, హూ ఎవరితో. ఇవన్నీ మనకు క్లియర్‌గా ఉన్నప్పుడు మనకి ఒక కాన్ఫిడెన్స్ అనేదొస్తుంది. అండ్ హౌ ఐ హావ్ టు వర్క్ అంటే నేనెట్లా వర్క్ చేయాలి? ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? అని మనకివన్నీ తెలుసుకున్నప్పుడు మన కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో, అప్పుడు మనకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఈ ఫార్ములా యూజ్ చేసుకొని ఆ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ చేయొచ్చు మన కాన్ఫిడెన్స్‌తోని. సో, ఎప్పుడు కూడా మన లైఫ్‌లో గుర్తుపెట్టుకోవాల్సింది వాట్, వై, వేర్, వెన్, హూ అండ్ హౌ. ఎప్పుడు కూడా మన మైండ్‌లో ఏదైనా పని వచ్చినప్పుడు ఇవి క్వెషన్స్ వేసుకుంటే మనకి ఒక క్లియర్ ఆన్సర్ ఉంటుంది. దానివల్ల మీరు టకటక చెప్పగలుగుతారు. ఇవన్నీ ప్లాన్ చేసుకోగలిగినప్పుడు మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ హూ షుడ్ చేంజ్ అండి? అసలు ఎవరు చేంజ్ అవ్వాలి? యెస్. యూ హావ్ టు చేంజ్. మనకు కాన్ఫిడెన్స్ రావాలి అంటే ఫస్ట్ మనం చేంజ్ అవ్వాలి. ఎప్పుడైతే మనం చేంజ్ అవుతామో దెన్ ఓన్లీ యూ కెన్ చేంజ్ యువర్ వరల్డ్. మన చుట్టూ ఉన్న వాళ్ళని మార్చుకోవచ్చు. ఇఫ్ యూ చేంజ్ యువర్ మైండ్, యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఎప్పుడైతే మనం కాన్ఫిడెన్స్‌తోని మన మైండ్‌లో ఒక కాన్ఫిడెంట్ బిల్డ్ చేసుకొని, మనం ఎప్పుడైతే మన మైండ్‌ని చేంజ్ చేసుకుంటామో, అప్పుడే మన లైఫ్ అన్నది చాలా అద్భుతంగా ఉంటుంది. మన పాత అలవాట్లు మర్చిపోయి, ఒక కొత్త అలవాట్లను నేర్చుకొని, మన సెల్ఫ్ కాన్ఫిడెంట్ బిల్డ్ చేసుకోవాలంటే నేనేం చేయాలి? అని మనం ఎప్పుడైతే వాటి మీద వర్క్ చేస్తామో, డెఫినైట్‌లీ మనం మనం అనుకున్నది సాధిస్తాము. అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే ఓన్లీ ఐ కెన్ చేంజ్ మై లైఫ్. నో వన్ కెన్ డూ ఇట్ ఫర్ మీ. మన కోసం ఎవ్వరు ఏమి చేయరండి. మన లైఫ్‌ని మనమే చేంజ్ జేసుకోవాలి. అంటే మనమే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేసుకోవాలి. Then only we can get a road to change ourselves, to change our life, to see ourselves in a high position. అలాంటి సెల్ఫ్ కాన్ఫిడెంట్ మనం బిల్డ్ చేసుకున్నప్పుడే అది పాసిబుల్ అవుతుంది. అండ్ మనము ఇక్కడ ఒక స్టోరీ తీసుకున్నట్లయితే హౌ వి షుడ్ చేంజ్ అని మనము ఒక చిన్న కథ తీసుకుందామండి. లైక్ 'టైగర్ అండ్ డీర్'. మనము అడవిలో చూస్తాము. పులి జింకని వేటాడుతూ ఉంటుంది. ఆ పులి అది ఎందుకు పరిగెడుతుందండి? దాని యొక్క ఆహారం కోసం పరిగెడతది. ఆ జింక తన యొక్క ప్రాణాలు కాపాడడం కోసం పరిగెడతది. అంటే అక్కడ ఎవరి నమ్మకం వాళ్ళది.
ఎవరి ప్రయత్నం వాళ్ళది. సో, అలాగే మనం గూడా ఎప్పుడు మన నమ్మకం పైన మనం నమ్మకం పెట్టుకొని పని చేసినప్పుడే, మనల్ని మనం నమ్మినప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం. దీంట్లో నేను తీసుకున్నట్లయితే ఒక చిన్న టెక్నిక్ తీసుకున్నానండి. విజువలైజేషన్ టెక్నిక్. ఈ విజువలైజేషన్ టెక్నిక్ ఏంటి అంటే మెయిన్‌గా మనం మన మైండ్‌లో ఎప్పుడు ఒకటే అనుకోవాలి. ఎప్పుడు ఒకటే థాట్ పెట్టుకోవాలి. థట్ ఐ కెన్ టాక్ వండర్‌ఫుల్లీ. నేను నో డౌట్ నేను చాలా చక్కగా ప్రెజెంట్ చేయగలుగుతాను. నేను చాలా చక్కగా మాట్లాడగలుగుతాను. 10 మంది గాదు, 100 మంది గాదు, 1000 మంది వచ్చినా గూడా ఐ కెన్, ఐ కెన్ టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ అని మన మైండ్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. అలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. Visualization is the mental rehearsal technique which involves the athletics creating a picture in their minds. This may be neither an internal or external picture. ఎప్పుడు గూడా మనకు విజువలైజేషన్ అంటే అది మన కళ్ళ ఎదుట కానీ, లేకపోతే మన ఇంటర్నల్‌గా గాని ఆ పిక్చర్ ఎప్పుడు రన్ అవుతూ ఉండాలి. ఏంటి? యెస్! ఐ కెన్ డూ ఇట్. ఐ కెన్ డూ ఇట్. నేను చేయగలుగుతాను. వాటెవర్ ద ప్రాబ్లమ్, వాటెవర్ ఇట్ ఈస్, ఐ కెన్ సాల్వ్ ఇట్. ఐ కెన్ మేక్ మైసెల్ఫ్. ఐ కెన్ చేంజ్ మై లైఫ్ అని మనం ఒక విజువలైజేషన్ అనేది క్రియేట్ చేసుకుంటాం మన మైండ్‌లో. ఇన్ ఆర్డర్ ఫర్ విజువలైజేషన్ టు వర్క్ ఎఫెక్టివ్‌లీ, ద పర్సన్ మస్ట్ ఫస్ట్‌లీ బిలీవ్ దట్ ద స్ట్రాటజీ ఈస్ ఎఫెక్టివ్. మనకి మనం యెస్! నేను యూజ్ చేసే స్ట్రాటజీ చాలా ఎఫెక్టివ్. నేను చాలా ఎఫెక్టివ్‌గా పని చేయగలుగుతాను అని వాళ్ళకి వాళ్ళు నమ్మకం పెట్టుకోవాలి. అండ్ ద స్కిల్ వాటెవర్ ఇట్ ఈస్, మనకున్న స్కిల్‌ని ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకోవాలి మన సెల్ఫ్ మనం. మన టైమ్‌ని సెట్ చేసుకోవాలి. వాటెవర్ యూ ఆర్ ప్లానింగ్, యూ హావ్ టు సెట్ ఎ టైమ్ ఫర్ దట్ అండ్ యూ నీడ్ ప్రిపరేషన్ ఫర్ దట్. అలా చేసినప్పుడే మనకు మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగి మనం ఏ పని చేయడానికైనా హెల్ప్ అవుతుంది. అండ్ విజువలైజేషన్ కెన్ అసిస్ట్ ఎ పర్సన్ టు సీ అండ్ ఎక్స్‌పీరియన్స్ ద సక్సెస్. ఎప్పుడైతే మన మనసులో బలంగా అనుకుంటామో, యత్ భవతి యత్ భావం తద్ భవతి అంటారు. అంటే ఎక్కడైతే మనకు ఆహ్, మన భావం అన్నది స్ట్రాంగ్‌గా ఉంటుందో, అక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్క పని పాసిబుల్ అవుతుంది. సో, ఎప్పుడు కూడా మనము మన సక్సెస్‌ని ఫీల్ అవ్వాలి. చూడాలి. యెస్! ఐ విల్ గెట్ మై సక్సెస్. అండ్ రీఫోకస్ బిఫోర్ అండ్ డ్యూరింగ్ ద ఈవెంట్. మనం ఏదైనా పని చేసే ముందు, ఆ పని చేశాక యూ హావ్ టు ఫీల్ దట్ ఎక్స్‌పీరియన్స్ అన్నది. అండ్ ప్రాక్టీస్ యువర్ స్కిల్స్. ఎప్పుడు కూడా నాకు వచ్చు అని మనం అలాగే కూర్చుంటే, అది ఎప్పటికి మనం చేయలేమండి. ఎంత పని వచ్చినా గూడా ఇప్పుడు వంట నాకొచ్చు. ఎప్పుడు అది రోజు చేస్తూ ఉంటే, అది చేస్తా ఉంటే, అది ఇంకా చేయగలుగుతాం. నాకు వంట వచ్చు అని చెప్పేసి, ఎప్పుడో అమావాస్య, పుణ్యంకి వంట చేశాననుకోండి, ఇంక తిన్నవాళ్ళు అయిపోయారనుకో. సో, ఎప్పుడు కూడా ఏ పనిలో కూడా ప్రాక్టీస్ అన్నది చాలా అవసరం. అది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ మన లైఫ్‌లో. మనం చిన్న పిల్లల్ని చూస్తాము. నడవడం ప్రాక్టీస్ చేస్తారు. అది ఒకరోజు నడిచి వాళ్ళు వదిలేయరండి. ఆ నడక పర్ఫెక్ట్ అయ్యేదాకా నడుస్తూనే ఉంటాం. సైకిల్ గూడా అంతే. ఒకరోజు తొక్కి నాకొచ్చేసిందని పక్కకు పెట్టామనుకోండి, సెకండ్ టైమ్ తీసుకున్నప్పుడు అన్ని మోకాళ్ళ చిప్పలు అన్నీ పగలగొట్టాల్సిందే. సో, ఎప్పుడు కూడా మనం మనిషి వచ్చిన పనిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది దాని మీద. మనకు స్పాంటేనియస్‌గా ఎవరైనా ఏదన్నొచ్చి, "అరే! నాకిది రాదు" అన్నప్పుడు మనం ఎంతో కాన్ఫిడెన్స్‌గా వాళ్ళకి చెప్పగలుగుతాం. వై? వై? బికాజ్ ఎవ్రీ టైమ్ వి ఆర్ ప్రాక్టీసింగ్ దట్. మనం అదెప్పుడు ప్రాక్టీస్ చేస్తా ఉన్నాం గాబట్టి. అలా ప్రాక్టీస్ చేసినప్పుడే మనకు మన స్కిల్స్ అనేవి పర్ఫెక్ట్ అవుతాయి. మనకు మనం మోటివేట్ చేసుకోగలుగుతాం. అండ్ వి కెన్ బి ఫెమిలైజ్డ్. అంటే మనకి మనం యెస్! ఐ కెన్ డూ. ఎవరు ఏదొచ్చి అడిగినా నేను చేయగలుగుతాను. ఎందుకు? నాకు కావాల్సినంత ప్రాక్టీస్ వచ్చేసింది అనే ధైర్యం పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ ఒస్తుంది. సో, ఎప్పుడు కూడా మీరు ఈ విజువలైజేషన్ టెక్నిక్ అన్నది యూజ్ చేసుకోండి. అది మీ మైండ్‌ని ఆహ్, అంటే పర్ఫెక్ట్‌గా ట్రైన్ చేస్తుంది. రెడీ చేస్తుంది. ఏ సిట్యుయేషన్‌ని అయినా ఫేస్ చేయడానికి మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది. దానివల్ల మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనకు ఈ కరోనా గాదండి. ఎంతటి పాండమిక్ సిట్యుయేషన్స్ ఒచ్చినా కూడా మనం ఫేస్ చేయడానికి మెంటల్‌గా స్ట్రాంగ్‌గా అవుతాం. యెస్! నేను చెప్పినట్టు ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో, అప్పుడే మనం పర్ఫెక్ట్ అవుతాం.
అండ్ బెస్ట్ ప్రాక్టీస్‌కి కావాల్సిందేంటంటే క్వాలిటీ. యెస్. మనం ఎంత క్వాలిటీగా మన టైమ్‌ని యూజ్ చేస్తున్నాం. మనం ఎంత క్వాలిటీ పని జేస్తున్నాం అసలు. మనం అనవసరంగా ఇప్పుడు 12 అవర్స్ ఉందనుకోండి, దానికి 5, 6 అవర్స్ మనం టైమ్ జూడడానికే యూజ్ చేస్తే, ఇంకా వేర్ వి ఆర్ యూజింగ్ అవర్ క్వాలిటీ టైమ్. మన టైమ్‌ని ఎంత క్వాలిటీగా యూజ్ చేస్తున్నామండి? ఇప్పుడు పిల్లల్ని తీసుకున్నట్లయితే, ఈ కరోనా అని చెప్పేసి ఆన్‌లైన్ క్లాసెస్ అని, వాళ్ళు ఆ ఆన్‌లైన్ క్లాస్ వినంగానే సరిపోతుంది. మిగతా టైమ్ అంతా వాళ్ళు వేస్ట్ చేస్తున్నారు. ఐ డోంట్ సే యూ హావ్ టు వాచ్ ద టీవీ. బట్ ఒక క్వాలిటీ టైమ్‌ని పెట్టుకోవాలి. దానికే టైమ్ అంతా పెడతాను అంటే, సర్టెన్ స్టేజ్ అయ్యాక నథింగ్ విల్ బి దేర్ ఇన్ యువర్ హ్యాండ్స్. స్కిల్స్ మనకున్న స్కిల్స్‌ని ఎప్పుడూ ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా కానివ్వండి. ఇప్పుడు లేడీస్ ఉంటారు ఇంట్లోని. దే ఆర్ ఎడ్యుకేటెడ్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. మీకు వచ్చిందే ముగ్గేయడాలు గానివ్వండి, వంట చేయడాలు గానివ్వండి, మన యూట్యూబ్ తీసుకుంటే ఎంతమంది యూట్యూబ్ ఛానెల్‌లో కుకింగ్ అని, ముగ్గులేయడం అన్నీ పెడుతున్నారండి. దట్ ఈస్ ఆల్సో వన్ స్కిల్. అది గూడా మన కాన్ఫిడెన్స్. మన కాన్ఫిడెంట్. యెస్. నాకొచ్చు నా టాలెంట్‌ని 10 మందికి చూపిస్తాను. వై డోంట్ యూ యూజ్ యువర్ స్కిల్ ఇన్ సచ్ ఎ వే? అదేం తక్కువ గాదండి. మనకు ముగ్గేయడం అదేం తక్కువ గాదు. ఇవాళ రేపు జనరేషన్స్ అది రాక యూట్యూబ్‌లో కొట్టి చేస్తున్నారు. సో, వి హావ్ టు డే బై డే వి హావ్ టు ఇంప్రూవ్ అవర్ స్కిల్. డెవలప్ ఇట్. ఇంకా ఫర్దర్ బెటర్ వే నేనెట్లా డెవలప్ చేసుకోవచ్చు? నాకు వచ్చిన స్కిల్‌ని. ఎప్పుడైతే మనం డెవలప్ చేసుకుంటామో, అక్కడ మన కాన్ఫిడెన్స్ అన్నది హైలో ఉంటుంది తప్ప లో గాదు. అండ్ పొటెన్షియల్. యెస్. ఎప్పుడైతే మనకు ఒక పని వచ్చో, అది పొటెన్షియల్‌గా మనం చేయగలుగుతామో, అంతే పొటెన్షియాలిటీ మనకు ఎదుటి వాళ్ళకి ఇవ్వగలుగుతాము. అండ్ సొల్యూషన్. ఎప్పుడైతే మనం ప్రతీదీ ఆన్ టైమ్‌లో ప్రతీదీ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో, ప్రతి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు వెన్ యూ ప్రాక్టీస్ బెస్ట్ అండ్ విజన్. ఎప్పుడు గూడా మనిషికి ప్రతి ఒక్కరికి ఒక విజన్ అన్నది ఉండాలి. యెస్. దేవుడు నాకొక గొప్ప జీవితాన్నిచ్చాడు. ఒక బ్యూటిఫుల్ లైఫ్‌నిచ్చాడు. నేనది ఎంతగానో సద్వినియోగం చేసుకోగలుగుతాను. హౌ ఎఫెక్టివ్‌లీ ఐ యామ్ లీడింగ్ మై లైఫ్. నేను ఎంత బాగా నా లైఫ్‌ని లీడ్ చేస్తున్నాను. నాకిచ్చిన లైఫ్‌ని అని మనకొక విజన్ పెట్టుకోవాలి. ఇక్కడ మీకొక సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌కి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇది నాకు తెలిసిన వాళ్ళది. షీ ఈస్ ఎ టీచర్. చాలా బాగా ఎళ్తుంది లైఫ్ అన్నది. లైఫ్ అన్నది బాగా వెళ్తున్న టైంలో సడెన్‌గా తనకి జీబీ సిండ్రోమ్ వచ్చిందండి. జీబీ సిండ్రోమ్ అన్నది అది నర్వ్స్‌కి రిలేటెడ్ అన్నట్టు. సో, అది అటాక్ అవ్వడం వల్ల తను కంప్లీట్‌గా పారలైజ్ అయిపోయింది. అంటే నోటు నుంచి మాట రాకుండా, కాళ్ళు, చేతులు పని చేయకుండా అండ్ చూపు సరిగ్గా కనబడక, కంప్లీట్‌గా ఐ ఓపెన్ చేయరాక, మాట రాక, ఉమ్ము గూడా మింగరాకపోతే ట్రాకియాడమీ చేసి తనకి టెంపరరీ రెస్పిరేషన్ అంటే బ్రీతింగ్‌ని ఇచ్చారు. షీ వాస్ నాట్ ఇన్ ఎ పొజిషన్ అట్‌లీస్ట్ టు సే సంథింగ్. రాసేది గూడా లేకుండే. అంటే జీవితం కంప్లీట్‌గా ఒకటేసారి హ్యాపీ లైఫ్ అన్నది అనుకోని సంఘటన వల్ల చేంజ్ అయిపోయింది. తనకి తెలుసు ఏమవుతుందో, కానీ ఎక్కడా తను భయపడలేదు. ఎక్కడ తనకున్న కాన్ఫిడెన్స్‌ని కోల్పోలేదు. డాక్టర్స్ 99% అసలు ఏ ఛాన్సెస్ లేవని చెప్పారు. కానీ వాళ్ళ చుట్టాలందరూ వచ్చి చూస్తా ఉంటే ఎక్కడో అక్కడ తనకు కొంచెం భయమేసింది. ఏంటి? ఎన్నడూ లేనిది అందరూ వచ్చి చూస్తున్నారు. నాకొచ్చింది పెద్ద జబ్బేమీ కాదే అనే ఫీలింగ్‌లో ఉండే. అది ఎంత క్రిటికల్ అయిందంటే తనని తీసుకెళ్ళి ఆర్ఏసీలో పెట్టారు. ఒక 4-5 డేస్ తను కోమాలో ఉంది. డాక్టర్స్ చెప్పారు, "మేమిచ్చే ట్రీట్‌మెంట్ వల్ల తను క్యూర్ అవుతుంది అన్న నమ్మకం మాకైతే లేదు" అనేస్తే వాళ్ళ హస్బెండ్ చాలా రిక్వెస్ట్ చేశారు. "నో ప్రాబ్లమ్ సార్. ఏ ట్రీట్‌మెంట్ ఉంటే ఆ ట్రీట్‌మెంట్ చేయండి. ఏదైనా ఐ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ" అని. అలా ఆ డాక్టర్స్, వాళ్ళ హస్బెండ్ లాస్ట్ ప్రయత్నంగా చేశారు. ఇట్ వాస్ బీన్ సక్సీడ్. ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో తను ఎక్కడ తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోలేదు. అసలు పాసిబుల్ కాదు అనుకున్న డాక్టర్స్‌కి తను ఒక ఎగ్జాంపుల్‌గా నిలిచింది. వితిన్ 3 మంత్స్ ఫిజియోథెరపీ తీసుకొని తను చక్కగా తన బైక్ మీదెళ్లి చెకప్ చేయించుకుంది. అది ఎవరో గాదండి, మై సెల్ఫ్. నేనే.
2018లో నేను ఫేస్ చేశాను. అది నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నన్ను నేను నమ్మాను. నాకేం కాదు. ఐ కెన్ డూ ఇట్. ఐ కెన్ ఓవర్‌కమ్ త్రూ మై ప్రాబ్లమ్. డాక్టర్స్ చెప్పారండి. తనకి ఖచ్చితంగా మాట రాకపోవడమో, చూపు కనబడకపోవడమో ఏదో ఒకటవుతది. ఎందుకంటే నాకు అది బ్రెయిన్‌లో అటాక్ అయింది కాబట్టి. నర్వస్ సిస్టమ్ గాబట్టి. కానీ ఎక్కడ నేనది తీసుకోలేదండి. ఎక్కడ నెగటివిటీకెళ్ళలేదు. పాజిటివ్ తీసుకున్నాను. నా మీద నాకు నమ్మకం ఉంది. నేను చేయగలుగుతాను. ఓడిపోలేదండి. నేనక్కడే భయపడి వదిలేయలేదు. ఐ బిలీవ్ మైసెల్ఫ్. నన్ను నేను నమ్మాను. పోరాడాను. ఐ ఫైట్ ఫర్ మై లైఫ్. అండ్ టుడే ఐ యామ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌కున్న పవర్ అది. నమ్మకం. మనిషికి ఖచ్చితంగా నమ్మకం ఉండాలి. ఎప్పుడైతే మనకి మనం నమ్ముతామో, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని నమ్ముతారు. మనకే మన మీద నమ్మకం లేనప్పుడు వాళ్ళెలా నమ్ముతారు మనల్ని? సో, ఎప్పుడు కూడా ఆ కాన్ఫిడెన్స్ అన్నది కోల్పోకండి. చూడండి మీరక్కడ ఒక ఇమేజ్ చూసుకున్నట్లయితే, అక్కడ వాట్ మ్యాటర్స్ మోస్ట్ ఈస్ హౌ యూ సీ యువర్‌సెల్ఫ్. మీకు మీరు ఎలా చూసుకుంటున్నారు అద్దంలో? మీరు చూస్తున్నది పిల్లి. కానీ అద్దంలో తనని తాను పులిగా చూసుకుంటుంది. ఏది కూడా మనం చూసుకునే దాన్ని బట్టి ఉంటది. మనం చూసుకునే దాన్ని బట్టి ఎట్లా ఉంటుంది? మన నమ్మకం. మన నమ్మకం ఎలా ఉండాలి? మనం చూసుకున్నప్పుడు అద్దంలో మనల్ని చూసుకున్నప్పుడు మనం ఒక సింహంలాగా. అది అడవికి రాజు. మనం గూడా మన లైఫ్‌లో అలా ఉండాలండి. దట్ ఈస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. థాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఫర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సర్ ఇట్స్ డన్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సర్. ఎవరికైనా డౌట్స్ ఉంటే యూ కెన్ హావ్ దట్ సర్. ఓకే మేడం. కంటిన్యూ స్టేజ్. షల్ ఐ కంటిన్యూ ద సెషన్ సర్? యాహ్! యాహ్! థాంక్ యూ సర్. Sir, can you see my screen, sir? ఓకే. ఓకే. యెస్. మనకు నెక్స్ట్ వచ్చేసి టాపిక్ హౌ టు ఓవర్‌కమ్ ద స్టేజ్ ఫియర్. ప్రతి ఒక్కరికి భయం అన్నది ఉంటూనే ఉంటుంది. దేనికో దానికి లైఫ్‌లో భయపడుతూనే ఉంటారు. అది చిన్నది గాని, పెద్దది గాని. ఎక్స్‌క్యూజ్ మీ. సో, స్టేజ్ ఫియర్ అన్నది ఖచ్చితంగా ఉంటుందండి. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎక్కడో అక్కడ చిన్నప్పటి నుంచి దేనికో దానికి మనం భయపడుతూనే ఉంటాం. సో, అసలు ఫియర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఫియర్? ఆ ఫియర్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కామన్ ఎమోషన్. అది ఒక నార్మల్ ఎమోషన్ అంతే. అది ఒక సెకండ్ లేకపోతే ఒక డే మాత్రమే ఉంటుంది ఫియర్ అన్నది. కొందరికి లిజర్డ్స్ అంటే భయం. బల్లంటే భయం. కొందరికి మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే భయం. కొందరికి హైట్ ప్లేసెస్‌కి వెళ్ళాలంటే భయం. ఆ పైనుంచి కిందకి తొంగి చూడాలంటే భయం. కొందరికి ఫాస్ట్ బైక్ మీద కూర్చొని ఫాస్ట్‌గా తీసుకెళ్తూ ఉంటే చాలా భయపడుతూ ఉంటారు. అమ్మో! ఏమైపోతదో కింద పడతానేమో అని. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం ఉంటుంది. కానీ మెయిన్‌గా భయం ఓకేనండి. వి కెన్ ఓవర్‌కమ్ త్రూ దట్ ఫియర్. కానీ ఎప్పుడైతే ఈ భయం ఫోబియా అయితుందో అప్పుడు చానా కష్టం. ఎందుకంటే ఆ ఫోబియా అన్నది మీ మైండ్‌లో ఎప్పటికీ ఉండిపోతుంది. ఫియర్‌ని తీసేయగలుగుతాం. ఇఫ్ వి వర్క్ ఆన్ ఇట్ వి కెన్ టేక్ ఔట్ ద ఫియర్. బట్ ఫోబియా అలా కాదండి. ఆ ఫోబియా ఎప్పుడు ఆ మైండ్‌లో మన లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. సో, ఎప్పుడు కూడా ఒక ఫియర్ అన్నది దాన్ని ఫోబియాకి చేంజ్ అవ్వకుండా చూసుకోవాలి. వి కెన్ మేనేజ్ ఫియర్ బట్ నాట్ ఫోబియా. విచ్ వి నీడ్ టు టేక్ కేర్. అది మనకి చాలా ఇంపార్టెంట్. సో, ఫియర్స్ ఏమన్నా ఉంటే వి హావ్ టు చేంజ్ దట్ మీనింగ్.
ఫియర్‌కి 2 మీనింగ్స్ ఉంటాయండి. అది మనం తీసుకునే పాజిటివ్‌గా గాని, నెగెటివ్‌ని బట్టి నెగెటివ్‌గా. అలా చూసుకున్నట్లయితే ఫియర్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్. ఫియర్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్. నా వల్ల కాదురా బాబు! నేను ఈ పని చేయలేను అని వదిలేసి అక్కడి నుంచి పరిగెత్తడం. లేదు. ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్. యెస్. నేను ఫేస్ చేయగలుగుతాను. ఐ కెన్ ఫేస్ ద ఫియర్. ఎప్పుడైతే అలా ఫేస్ చేయగలుగుతామో, అప్పుడే మన లైఫ్‌లో మనం రైజ్ అవుతాం. అంటే ఒక ఎత్తుకు ఎదుగుతాం. సో, వాటెవర్ ద చాయిస్ యూ టేక్ ఇట్స్ యువర్ విష్. ఎందుకంటే ఒక ఫియర్‌తో అన్నీ వదిలేసి పారిపోదామా? లేకపోతే ఆ ఫియర్‌ని ఫేస్ చేసి ప్రతి ఒక్కటి మన లైఫ్‌లో కావాల్సింది సాధించుకుందామా అన్నది అది మన చాయిసేనండి. నథింగ్ బట్. వెన్ డు వి ఫియర్? అసలు మెయిన్‌గా మనకి భయం ఎప్పుడేస్తుందండి? ఎప్పుడైతే మనం కొత్త ప్లేస్‌కెళ్తామో, కొత్త మనుషుల మధ్యకెళ్తామో, ఎవ్వరు లేని చోట ఉంటామో, అప్పుడు మనకి ఆ భయం అన్నది కలుగుతుంది. సో, వాటెవర్ మన మనసులో ఏదైతే ఫీల్ అవుతామో అదే భయం. అందరూ మాట్లాడండి అంటే నాకు స్టేజ్ ఫియర్ అంటారు. స్టేజ్ అక్కడే ఉంటదండి. ఆడ స్టేజ్ ఫియర్ ఏమి ఉండదు. ఫియర్ అన్నది మనలో ఉంటుంది. ఇట్ కమ్స్ ఫ్రమ్ అవర్ హార్ట్. మన మనసులో కలిగిన భయం అది అంతే. అంతకు మించి ఇంకక్కడ ఏమీ లేదు. అండ్ ఆ భయము ఎందుకొస్తుందండి? ఎప్పుడైతే మనం ఒక ప్రాపర్ ప్రిపరేషన్‌తో వెళ్ళమో, అప్పుడే మనకు ఆ భయం ఉంటుంది. ఇప్పుడు జనరేషన్ తీసుకున్నట్లయితే, యూత్ తీసుకున్నట్లయితే, వాళ్ళు అకాడమిక్స్‌లో చాలా చక్కగా పెర్ఫార్మ్ చేస్తారు. కానీ ఎప్పుడైతే ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలో, దానికి భయపడుతూ ఉంటారు. భయం. అక్కడే భయపడుతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఒక చక్కగా ప్రాపర్ ప్రిపరేషన్ లేకపోవడం వల్ల, ఆ భయం అన్నది కలుగుతుంది. అమ్మో! ఇంటర్వ్యూయా? నాకు చాలా భయం అంటారు. అకాడమిక్స్ తీసుకున్నట్లయితే 90-95% ఉన్న పిల్లాడు ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి నాకు భయం అంటాడు. బికాజ్ ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్, ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. వాళ్ళు ఏదైతే అకాడమిక్స్‌లో పెట్టగలుగుతున్నారో అది వాళ్ళు ప్రాక్టీస్ చేయలేకపోతున్నారు. దానివల్లే భయం. ఎప్పుడైతే మనం ప్రాపర్‌గా ప్రిపేర్ అవుతామో అప్పుడు ఎటువంటి భయాలు ఉండవండి. నేను ఇందాక చెప్పినట్టు కొన్ని భయాలు తీసుకున్నట్లయితే మన లైఫ్‌లో ఫియర్ ఆఫ్ ద వాటర్, కొందరికి వాటర్‌ని చూస్తే భయం. కొందరికి హైట్ ప్లేసెస్‌కెళ్ళాలంటే భయం. కొందరికి పాముని చూస్తే భయం. కొందరికి బల్లులు చూస్తే భయం. ఇంకొందరికి ఏదైనా పెద్ద పని అప్పజెప్తే, వామ్మో! నా వల్ల ఎక్కడవుతుంది ఈ పని చేయడం అని వాళ్ళలో భయం స్టార్ట్ అవుతది. సో, ఎప్పుడు కూడా మనం భయపడుతూ ఉంటే పడుతూనే ఉంటాం లైఫ్ లాంగ్. అంటే కింద పడుతూనే ఉంటాము. ఎప్పుడైతే ఆ భయాన్ని పక్కకు తోస్తామో అప్పుడే మన లైఫ్‌లో పైకి ఎదుగుతూ ఉంటాం. సో, ఎవ్రీ టైమ్ వి హావ్ టు ప్రాక్టీస్ వాటెవర్ ఇట్ ఈస్. అండ్ వాట్ లీడ్స్ టు ఫియర్? అసలు భయపడడానికి ముఖ్యమైన కారణాలేంటండి? ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ రిక్వైర్మెంట్స్. మనకు ఎప్పుడైతే మనకు కావాల్సిన దాని గురించి ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండదో, ఒక సరైన అవగాహన ఉండదో, అప్పుడు మనకి భయం మొదలవుతుంది. ఇప్పుడు బాస్ ఒక పని అప్పచెప్తారు. అప్పచెప్తాడు. కానీ మనం దాని గురించి సరైన ఇన్ఫర్మేషన్ ఏది ఇవ్వరు. మనం ఎప్పుడైతే దాని గురించి సరైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా ఆ పని చేయడానికి దిగుతామో, అప్పుడు మనకు భయమేస్తది. నేనొక ప్రొడక్ట్ తీసుకున్నాను. నాకు దాని గురించి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏవి తెలియదండి. దాని మీద ఓన్లీ ఒక పేరు మాత్రమే తెలుసు. అలాంటప్పుడు నాకు భయమేస్తూ ఉంటది. అరే! ఆడియన్స్ ఏదైనా క్వెషన్స్ అడిగితే నేనేం చెప్పాలి? నాకేం తెలియదే అనే భయం స్టార్ట్ అవుతది. డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ల్యాక్ ఆఫ్ టైమ్. మనము ఇన్ టైమ్‌లో ఏదైనా వర్క్ చేయనప్పుడు మనకి భయం మొదలవుతుంది. పిల్లల్ని తీసుకున్నట్లయితే వాళ్ళు హోమ్ వర్క్స్ చేయరు. ఆ టీచర్ ఒక ప్రాజెక్ట్ ఇస్తది. అది సరైన టైమ్‌లో కంప్లీట్ చేయరు. స్కూల్‌కెళ్ళేటప్పుడు భయపడుకుంటూ పోతారు. అయ్యో! మా టీచర్ నన్ను ఏమడుగుద్దో ఏమో! నేనసలు వర్క్ చేయలేదు. నాకు టైం దొరకలేదు అని సంథింగ్ రీజన్. ల్యాక్ ఆఫ్ టైమ్. ఎప్పుడైతే మనం మన టైంని కరెక్ట్‌గా మేనేజ్ చేసుకుంటూ మన యొక్క వర్క్‌ని చేస్తామో, అప్పుడు ఎవ్వరికీ ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ట్రస్ట్, మనకి మన మీద నమ్మకం. ఇందాక అనుకున్నట్లు కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైతే మనకి మనం నమ్మి మనం ఒక పని చేస్తామో, అప్పుడు దాని గురించి మనకు ఎటువంటి భయం ఉండదు. అండ్ ప్రాక్టీస్, ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేయమో
మనకు ఒక రకమైన భయమన్నది ఏర్పడుతుంది. ఇప్పుడు మనము మ్యాచెస్ చూస్తాం, క్రికెట్ మ్యాచెస్. పర్ఫెక్ట్‌గా వాళ్ళు ప్లాన్ చేసుకొని, ప్రాక్టీస్ చేసి, ఆ పెర్ఫార్మన్స్ ఇచ్చినప్పుడు వేరేలాగుంటుంది. ఆ పెర్ఫార్మన్స్ ప్రాక్టీస్ చేయకుండా వాళ్ళు ఫీల్డ్‌లో దిగినప్పుడు వాళ్ళకి ఒక రకమైన భయం స్టార్ట్ అవుతుంది. ఎదుటి వాళ్ళు ఒక మంచి స్కోర్ చేసి వదిలేసినప్పుడు వాళ్ళకొక భయమన్నది కలుగుతుంది. అరే! వాళ్ళంత స్కోర్ చేశారు. మనం రీచ్ అవ్వాలి. మనకు ఈసారి టైం దొరకలేదు. సరిగ్గా ప్రాక్టీస్ చేయలేదు అనుకున్నప్పుడు అక్కడ వాళ్ళకి భయమన్నది మొదలవుతుంది. అరే! నేను 100% ఇవ్వగలుగుతానో లేదో, నేను సరిగ్గా చెయ్యలేదు దానిపైన వర్క్. నాకు సరిగ్గా ఆ ఇన్ఫర్మేషన్ తెలియదు అని నా మీద నాకు నమ్మకం లేదు. నేనెట్లా చెప్పాలి? ఎలా చేయాలి? అనుకోని వాళ్ళకొక రకమైన భయమన్నది ఏర్పడుతుంది. సో, థట్ లీడ్స్ టు ద ఫియర్. అండ్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ హ్యావ్ ఫియర్? మనలో భయం ఉన్నప్పుడు మనకు రకరకాలుగా అనిపిస్తూ ఉంటది. డ్రై మౌత్, ఏది మాట్లాడలేం. ఏది మాట్లాడలేం. మనకు మాట బయటికి రాదు. టైట్ థ్రోట్, మనకు బిగుసుకుపోయినట్టయితుంది మన నాలుక అన్నది. తడి ఆరిపోతుంది. గొంతులో తడారిపోతుంది అంటారు చూడండి, అలా అవుతుంది. స్వెట్టీ హ్యాండ్స్, అరచేతులలో చెమటలు పడతా ఉంటాయి. నా ముందు 1000 మందున్నారు. నాకేం మాట్లాడాలో తెలియదు. అంటే కంటెంట్ ఉన్నా గూడా నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు. నాకెక్కడో అక్కడ భయం ఉంది. ఆ భయం వల్ల మనం ఏం చేస్తామండి? మనకి చెమటలు పట్టేస్తా ఉంటాయి. వణికిపోతా ఉంటాము. మనకు తెలియకుండానే మన బాడీలో ఒక రకమైన షివరింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ట్రిమ్లింగ్ యువర్ లిప్స్, వణుకుతూ ఉంటాయి లిప్స్ అన్నది. హార్ట్ బీట్ రైజ్ అయితా ఉంటది. పల్స్ ఫాస్ట్‌గా కొట్టుకుంటూ ఉంటది. ఎప్పుడు లేనిది హార్ట్ బీటు ఎక్కడికో ఎళ్ళిపోతుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చెయ్యమో అప్పుడే మనకు భయమన్నది ఉంటుంది. సో, ఎప్పుడు కూడా మనం ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు దానికి ప్రాక్టీస్ అన్నది చాలా అవసరం. మెయిన్ ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. అసలు మనకి మెయిన్ ఫియర్స్ ఏంటండి పబ్లిక్ స్పీకింగ్‌కి? ఐ హాడ్ నెవర్ బీన్ ఆన్ స్టేజ్ బిఫోర్. అంతకుముందు నాకు స్టేజ్ ఎక్కి మాట్లాడే అలవాటు లేదు. అది ఒక రీజన్. ఐ విల్ నాట్ ఏబుల్ టు స్పీక్. నేను మాట్లాడలేనేమో అని మన మీద మనకి నమ్మకం లేకపోవడం. ద ఆడియన్స్ విల్ లిజన్ ఆర్ నాట్. నేను చెప్పేటప్పుడు ఆడియన్స్ వింటారో లేదో నా దిక్కు అని అదొక భయం ఉంటుంది మనకి. ఆళ్ళు వినని, వినకపోని వాటెవర్ ఇట్ ఈస్. మనం చెప్పాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం చెప్పే దాని మీదనే ఫోకస్ చేసి చెప్పాలి. అలా మనం మైండ్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. అంతేగాని అరే! ఆడియన్స్ ఏమంటారో, ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో, ఎలా రిసీవ్ చేసుకుంటారో నన్ను అని మనం దాని మీదనే ఫోకస్ చేస్తే మనకి ఎప్పటికీ ఆ భయం అన్నది, మీరు ఒక 10 స్పీచ్‌లు కాదండి, 100 స్పీచ్‌లు ఇచ్చినా ఆ భయం మీలోనే ఉంటుంది. నెవర్ ఫోకస్ ఆన్ యువర్ ఆడియన్స్. పీపుల్ లాఫ్ వెన్ దే హియర్ మై స్పీచ్. అరే! నేను మాట్లాడుతూ ఉంటే నవ్వుతారేమో! సరిగ్గా మాట్లాడలేకపోయినప్పుడు నన్ను చూసి ఆ భయం ఉన్నప్పుడు ఏమవుతుందంటే అండి, వాళ్ళు ఏ విషయంలో పక్కనోడితో మాట్లాడుతూ నవ్వినా గూడా, అరే! నన్ను చూసే నవ్వుతున్నారేమో అన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. వాళ్ళు ఆవలింత తీసినా గూడా, అరే! నేను చెప్పేది బోర్ కొడుతుందేమో, అందుకే ఆవలింతలు తీస్తున్నారేమో అనే అనే ఫీలింగ్ మనకొస్తుంది. సో, ఎప్పుడు కూడా వాటి మీద మనం ఫోకస్ చేయగూడదు. ఐ విల్ ఫర్గెట్ మై కంటెంట్. నేను చెప్పాలనుకున్నది మర్చిపోతానేమో. మెయిన్‌గా మనకొచ్చే ఫియర్ ఇది. మనకొచ్చిన ఫియర్ వల్ల మనం ఇవన్నీ జరుగుతా ఉంటాయి. ఐ విల్ నాట్ ఏబుల్ టు స్పీక్ లైక్ హిమ్ ఆర్ హర్. కంపారిజన్. మనం కంపేర్ చేసుకుంటా ఉంటాం. నేను వాళ్ళలా మాట్లాడగలుగుతానో లేదో, ఆమెలాగా చెప్పగలుగుతానో లేదో. ఎవ్రీవన్ హావ్ దేర్ ఓన్ యూనిక్ స్టైల్. ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పే స్టైల్‌లోనే వాళ్ళు చెప్తారు. చిరంజీవి లాగా బాలకృష్ణ డాన్స్ చేయమంటే చేయరు. బాలకృష్ణ చెప్పే డైలాగులు వెంకటేష్‌ని చెప్పమంటే చెప్పరు. సో, ఎవరు యూనిక్ స్టైల్ వాళ్ళకుంటుంది. సో, ఎప్పుడు కూడా మనము దాని మీద ఫోకస్ చేయగూడదు. తనలాగా నేను చెప్తాను, ఆయనలాగా నేను చెప్పగలుగుతానో లేదో. నో కంపారిజన్స్. నో కంపారిజన్స్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్. మీరు వాళ్ళకంటే ఐ కెన్ డూ ద బెస్ట్ అని మనం ఎప్పుడూ అనుకోవాలి. వాట్ కైండ్ ఆఫ్ ఫీడ్‌బ్యాక్ డు ఐ గెట్ ఫ్రమ్ ఆడియన్స్? మనము చెప్పకముందే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు? వాళ్ళు నాకెలాంటి ఫీడ్‌బ్యాక్ ఇస్తారు అని మీలో ఒక చిన్న భయం ఉంటే, మనము చెప్పేది గూడా చెప్పలేకపోతాం. నేను 100 పాయింట్లు చెప్తానని బోయి కనీసం ఓ 10 పాయింట్లు గూడా చెప్పకుండా ఒస్తా.
సో, ఎప్పుడు కూడా మనం మన ఫీడ్‌బ్యాక్ మీద ఫోకస్ చేయొద్దు. పాజిటివ్ వస్తే హ్యాపీ, నెగెటివ్ వస్తే ఇట్స్ ఓకే. అది కూడా పాజిటివ్‌గానే తీసుకోవాలి. ఎప్పుడైతే మనం పాజిటివ్‌గా తీసుకుంటామో, మనం ఫర్దర్ మన నెక్స్ట్ స్పీచ్‌కి దాన్ని రెక్టిఫై చేసుకుంటాము. ఇంకా బెటర్‌గా ఇవ్వడానికి ట్రై చేస్తాం. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ కంటెంట్. వాటెవర్ యూ వాంట్ యూ ఆర్ టెల్లింగ్, జస్ట్ ఫోకస్ ఆన్ థట్. నీ కంటెంట్‌ని ఎంత బాగా ప్రిపేర్ చేసుకున్నావు, దాన్ని ఎంత బాగా ప్రెజెంట్ చేస్తావు అన్న దాని మీదే మన యొక్క ఫోకస్ ఉండాలి తప్ప, ఆడియన్స్ ఫీలింగ్స్ మీద గాని, ఆడియన్స్ నిన్నెలా రిసీవ్ చేసుకుంటారని గాని, వాళ్ళు ఎలాంటి ఫీడ్‌బ్యాక్ ఇస్తారని గాని, ఎప్పుడు మనం దాని మీద ఫోకస్ చేయగూడదు. అలా ఫోకస్ చేసినప్పుడు మనం మాట్లాడలేమండి. హౌ టు ఓవర్‌కమ్ అవర్ స్టేజ్ ఫియర్. మనం ఎలా మన ఫియర్‌ని ఓవర్‌కమ్ చేయొచ్చు? తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి నీడ్ ప్రాక్టీస్. ప్రతి దాంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఏంటంటే ప్రాక్టీస్. ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. ట్రైన్ యువర్ బ్రెయిన్. మీ బ్రెయిన్‌ని ట్రైన్ చేసుకోవాలి. యెస్, నేను ప్రిపేర్ అయ్యాను. నేను ప్రాక్టీస్ చేశాను. ఐ కెన్ ప్రెజెంట్ మైసెల్ఫ్ ఎఫెక్టివ్‌లీ అని మన బ్రెయిన్‌ని మనం ఎప్పుడు కూడా దాన్ని మోటివేట్ చేస్తూ, దాన్ని ట్రైన్ చేస్తూ ఉంటే అది అంతే కాన్ఫిడెంట్‌గా మోటివేట్ అవుతా ఉంటది. మనం ఎప్పుడు కూడా భయపడుతూ, అరే! నేను చెప్పగలుగుతానో లేదో, అరే! వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని మనం ఆ భయాన్ని పెంచుకుంటూ పోతే మన మైండ్‌లో అది ఫిక్స్ అయిపోతుంది. అది అలాగే మోటివేట్ అయి కూర్చుంటది. నువ్వెంత చక్కగా ప్రిపేర్ అయినా గూడా వెళ్ళాక నువ్వు చెప్పలేవు. సో, ఎవ్రీ టైమ్ వి నీడ్ టు ట్రైన్ అవర్ బ్రెయిన్ ఇన్ ఎ పాజిటివ్ వే. పాజిటివ్ వేలో మనం ట్రైన్ జేసుకోవాలి. ఏ పనైనా కానివ్వండి, అది మాట్లాడడం గానీ, ఏదైనా కానివ్వండి, ఏది కూడా మనం మన బ్రెయిన్‌ని ట్రైన్ చేసుకునే విధానంలోనే ఉంటది. మీరు పాజిటివ్‌గా థింక్ చేస్తే యూ విల్ గెట్ పాజిటివ్ రిజల్ట్స్. వెన్ యూ థింక్ నెగెటివ్‌లీ యూ విల్ గెట్ డెఫినైట్‌లీ నెగెటివ్ రిజల్ట్స్. సో, ట్రైన్ యువర్ బ్రెయిన్. అండర్‌స్టాండ్ ద రీజన్ బిహైండ్ యువర్ ఫియర్. అసలు మెయిన్ రీజన్ ఏంటి? నేనెందుకు భయపడుతున్నాను? అసలు నేనెందుకు భయపడాలి? అని మనలో ఉన్న లోపాల్ని సరిచేసుకుంటే ఆ భయాన్ని తొలగించొచ్చు మీలో నుంచి. సో, ట్రై టు ఫోకస్ ఆన్ యువర్ ఎబిలిటీస్, నాట్ ఆన్ యువర్ ఫియర్. ఎప్పుడు గూడా మన ఎబిలిటీస్, మన కేపబిలిటీస్‌ని మీద ఫోకస్ చేయాలి తప్ప, మనం ఫియర్ మీద ఫోకస్ చేయొద్దు. బలహీనతలు ఏమన్నా ఉంటే అది ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఆ ఫియర్‌ని ఎలా తీసేసుకోవాలి అని మాత్రమే మనం చూడాలి తప్ప, దాన్నే మైండ్‌లో క్యారీ ఆన్ చేయగూడదు. డోంట్ ఫైట్ విత్ యువర్ ఫియర్. వర్క్ ఆన్ ఇట్. మనం దాంతో ఫైట్ చేయగూడదండి. దాని మీద ఎంత బాగా వర్క్ చేసి, ఆ ఫియర్‌ని రెడ్యూస్ చేసుకుంటూ, అది మన లైఫ్‌లో నుంచి తీసేయాలి అని మాత్రమే మనం ఫోకస్ చేసి వర్క్ చేసుకోవాలి. దెన్ యూ కెన్ కమ్ ఔట్ ఆఫ్ యువర్ ఫియర్. నేను చెప్పినట్టు ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 5 టిప్స్ టు క్యారీ ఇన్ యువర్ బ్రెయిన్ టు ఓవర్‌కమ్ యువర్ ఫియర్. దీస్ ఆర్ ద 5 టిప్స్ విచ్ యూ నీడ్ టు కమ్ ఔట్ ఆఫ్ యువర్ ఫియర్. థింక్ ద రైట్ థింగ్. నేను ఇందాక అన్నట్టు పాజిటివ్‌నెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు గూడా మనం పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకోవాలి మన చుట్టూ. గ్రీట్ అండ్ స్మైల్ ఎట్ యువర్ ఆడియన్స్. మనం వెళ్ళంగానే ఎవరితోనైతే మాట్లాడుతున్నామో చక్కగా ఒక స్మైల్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ సార్, హ్యాపీ మార్నింగ్ సార్, హ్యాపీ ఈవినింగ్ సార్ అని ఎప్పుడైతే మనం వాళ్ళని విష్ చేస్తామో ఆటోమేటిక్‌గా వాళ్ళు మనకి కనెక్ట్ అయిపోతారు. వాళ్ళు మనల్ని గూడా అంతే స్మైలీ ఫేస్‌తోని రిసీవ్ చేసుకుంటారు. డోంట్ ప్రెజెంట్ యువర్ సబ్జెక్ట్. ట్రై టు టాక్ అబౌట్ యువర్ సబ్జెక్ట్. దాన్ని ఎంత బాగా మనం వాళ్ళకి ఆహ్, ఇస్తున్నాము అన్న దాని మీద ఫోకస్ చేయాలి. సబ్జెక్ట్ మనం పద్దాక మనము ఇప్పుడు స్కూల్స్ తీసుకున్నట్లయితే టీచర్సు ఆ బుక్‌లో ఉన్నది పద్దాక ఆ బుక్‌లో ఉన్న కంటెంట్ ఎట్లా పిల్లాడి బ్రెయిన్‌లో పెట్టాలని చూస్తున్నాం తప్ప, మనము వాడికి ఎంత బాగా అర్థమయ్యేలాగా చెప్పాలి అని మనం ఆలోచించట్లేదు. సో, ఎప్పుడు గూడా మనం గూడా అదే చేయాలి. మనము కంటెంట్ ఎంత ఉంది అన్నది కాదు. మనం ఎంత కంటెంట్ ఆడియన్స్‌కి అర్థమయ్యేలాగా డెలివరీ చేస్తున్నాము, ఎంత బాగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నాం అన్నది మాత్రమే ఇంపార్టెంట్. టేక్ ఎ లాంగ్ బ్రీత్ టు సెట్ యువర్‌సెల్ఫ్. మనకు ఎప్పుడైనా కొంచెం టెన్షన్ అనిపిస్తే ఫస్ట్ కామ్ డౌన్. సెట్ యువర్ మైండ్. ఒక లాంగ్ బ్రీత్ తీసుకోండి. ఎప్పుడైతే మనం ఒక లాంగ్ బ్రీత్ తీసుకుంటామో, అప్పుడు మన మైండ్ గూడా రిలాక్స్‌గా ఉంటది. టెన్షన్ పడదు. స్ట్రెస్‌కి వెళ్ళదు.
మీకు సడెన్‌గా ఏదైనా గుర్తుకు రాలేదనుకోండి, స్టాప్ ఫర్ మినిట్. ఒక నిమిషం ఆగండి. టేక్ ఎ లాంగ్ బ్రీత్. ఒక స్మైల్ ఇవ్వండి. దెన్ ఆటోమేటికల్లీ యూ విల్ గెట్ వాటెవర్ యూ వాంట్ టు సే ఇంటు యువర్ మైండ్. హావ్ సమ్ వాటర్ ఇన్ మిడిల్ టు ఫీల్ రిలాక్స్డ్ యువర్‌సెల్ఫ్. వాటర్ తీసుకోండి మధ్య మధ్యలో. ఆ వాటర్ తీసుకోవడం వల్ల మన మైండ్ కానీ, మన బాడీ గాని రిలాక్స్‌గా ఫీల్ అవుతది. కంటిన్యూయస్‌గా మాట్లాడుతూ, మాట్లాడుతూ వెళ్తే మనము కష్టమైతది మనకి. అలాగే ఎదుటున్న ఆడియన్స్‌కి గూడా దే విల్ ఫీల్ బోర్. సో, మనం మధ్య మధ్యలో ఆగుతూ, ఒక స్మైల్ ఇస్తూ, మనం ఎక్కడైనా మర్చిపోయినట్లు అనిపిస్తే ఒక లాంగ్ బ్రీత్ తీసుకొని, కొన్ని వాటర్ తాగి రిలాక్స్ అయ్యి, అగైన్ ఇఫ్ యూ కంటిన్యూ మనం చెప్పేది మనకు తప్ప ఎవరికీ తెలియదండి. మనం ఎదుటి వాళ్ళకి ఏం చెప్తామన్నది ఓన్లీ ఐ నో వాట్ ఎవర్ ఐ వాంట్ టు టెల్ టు యూ. సో, మనం కరెక్ట్ చెప్తున్నామా? ఫస్ట్ చెప్పేది లాస్ట్ చెప్తున్నామా? లాస్ట్ చెప్పేది ఫస్ట్ చెప్తున్నామా? నథింగ్ డజంట్ మ్యాటర్స్ ఎనిథింగ్. మనం చెప్పాలనుకున్నది చెప్తున్నామా లేదా? ఓన్లీ ఫోకస్ ఆన్ థట్. అరే! నేను సడెన్‌గా ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్ అయిపోయింది. సడెన్‌గా థర్డ్ పాయింట్ మర్చిపోయి ఫోర్త్ పాయింట్ ఎళ్ళిపోయాను. నో నీడ్ టు వర్రీ. డోంట్ టెన్స్. మీరు టెన్షన్ పడాల్సింది ఏం లేదు. ఎందుకు? ఎందుకంటే అది నీకు తెలిసిన పాయింట్. నీకు మాత్రమే తెలుసు. మీ ఆడియన్స్‌కి తెలియదు. అరే! తను మర్చిపోయాడే, తను ఫోర్త్ పాయింట్‌కెళ్ళాడే అని ఎవ్వరు అడగరు. నో వన్ విల్ ఆస్క్ యూ అబౌట్ ద థర్డ్ పాయింట్. మీరు ఏది చెప్తే అదే నెక్స్ట్ పాయింట్ అయితది. దట్స్ ఆల్. దానివల్ల మనం ఎక్కువ స్ట్రెస్ అయిపోయి వి షుడ్ నాట్ బి ఫోకస్డ్ ఆన్ థట్. స్పీకర్స్ ఆర్ మేడ్ నాట్ బోర్న్. పుట్టుకతోనే ఎవ్వరు గొప్ప స్పీకర్స్ కారండి. ఎప్పుడైతే, ఎప్పుడైతే మనల్ని మనం చేంజ్ చేసుకుంటూ, ఎప్పుడైతే మనకి మనం ప్రాక్టీస్ చేస్తూ, ఎప్పుడైతే మనకంటూ ఒక కంటెంట్ ప్రిపేర్ చేసుకొని, దాన్ని ప్రాక్టీస్ చేస్తామో, అప్పుడే మనము గొప్ప స్పీకర్‌లమవుతాం. మనము తీసుకున్నట్లయితే మహాత్మా గాంధీ గానివ్వండి, సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, మోదీ సార్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళు పుట్టుకతోనే గొప్ప గొప్ప స్పీకర్స్ కాదండి. ఇప్పుడు నేనైనా, మీరైనా గూడా మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో, వెన్ వి చేంజ్ అవర్ సెల్ఫ్ భయాలని మన భయాలని మనం ఎప్పుడైతే అధిగమిస్తూ వాటిని మన స్ట్రెంగ్త్ చేసుకుంటామో, ఎప్పుడైతే మన వీక్‌నెస్‌ని మన స్ట్రెంగ్త్ చేసుకుంటామో, దెన్ యూ విల్ బి ఎ గుడ్ స్పీకర్ అండ్ ఎఫెక్టివ్ స్పీకర్ అండ్ వన్ డే డెఫినైట్లీ యుల్ రీచ్ యువర్ గోల్. ఇస్n't ఇట్? షో మీ యూర్ థంబ్స్ అప్. హౌ మెనీ విల్ ట్రై టు ఓవర్‌కమ్ యువర్ ఫియర్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్? ప్రతి ఒక్కరికి ఎక్కడో అక్కడ వీక్ పాయింట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి భయం అన్నది ఉంటుంది. అలా భయపడుతూ బ్రతకడం కంటే, ఆ భయాన్ని మనం ఎలా చేంజ్ చేసుకోవాలి, మన యొక్క స్ట్రెంగ్త్‌గా అనే దాని మీద మనం వర్క్ చేసినట్లయితే డెఫినైట్‌లీ వన్ డే యూ విల్ సక్సీడ్. మనం దాని మీద పని చేయకుండా, వామ్మో! నాకు అదంటే భయం, నాకు ఇదంటే భయం అంటూ అలా కూర్చుండిపోతే యూ విల్ బీ యాస్ ఎ స్టాచ్యూ ఇన్ వన్ ప్లేస్. మీరు అలాగే ఉంటారు. యెస్ ఆర్ నో? ఎప్పుడు కూడా మనం ప్రయత్నం చేయకుండా ఓడిపోవడాన్ని యాక్సెప్ట్ చేయకూడదండి. ఇట్ ఈస్ ఈక్వల్ టు డెత్. చనిపోవడంతో సమానం. మనం ప్రయత్నం చేయకుండానే ఓడిపోయామని ఒప్పుకుంటే. సో, ట్రై టు చేంజ్ యువర్ ఫియర్ ఇంటూ యువర్ స్ట్రెంగ్త్. వర్క్ ఆన్ థట్. థాంక్ యూ. థాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ దిస్. హౌ టు ఓవర్‌కమ్ యువర్ స్టేజ్ ఫియర్. Thank you very much, madam. Thank you very much. Yes, this session will give compulsory grow confidence. స్టేజ్ ఫియర్ దట్ మీన్స్ ఫియర్ స్టేజ్ మీద ఎక్కడా ఫీల్ కనపడదు. కాకపోతే అది మనం క్రియేట్ చేసుకున్నది. సో మనం ఇన్నర్ ప్రిపరేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది స్టేజ్ మీదకి వెళ్ళంగలోనే ఇవన్నీ లోపట ఉన్న మొత్తం కూడా మనం రివీల్ చేసుకుంటూ ఉంటాం. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, నాలో ఉన్న మైనస్ చూస్తారా, వాళ్ళు ఇష్టపడతారా లేదా, ఇవన్నీ రివీల్ చేసుకుంటాం. కానీ రివీల్ చేసుకోవాల్సింది ఏంటిది, అవర్ స్ట్రెంగ్స్ రివీల్ చేసుకోవాలి. అవర్ స్ట్రెంగ్స్ ఎప్పుడైతే రివీల్ చేసుకున్నామో మనలో కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఎస్, ఆటోమేటిక్గా మనం ఏదైతే డెలివరీ చేయదలుచుకున్నామో అది కాన్ఫిడెంట్గా డెలివరీ చేస్తాము. దాంతోపాటు విజువలైజేషన్ వెరీ ఇంపార్టెంట్. విజువలైజేషన్ దట్ మీన్స్ మీరు ప్రిపేర్ అయ్యే ముందు దట్ నెక్స్ట్ మీ స్టేజ్ మీద ఏదైతే చెప్తున్నారో మీరు ముందుగానే మీలో మీరు ప్రిపేర్ కావాలి. ఎస్, దిస్ సెషన్ విల్ గో డెఫినెట్లీ 100% సక్సెస్.
నేను చేయబోయే సెషన్ చాలా బాగా రాబోతుంది. చాలా ఇంప్రెస్ చేయబోతున్నారు అనే విధంగా మనం ఫీల్ అవుతుండాలి. ఇన్నర్ ఫీల్ అవుతుండాలి. యెస్ సార్. సో, యెస్ సార్. ఐ అగ్రీ అప్ సార్. యెస్. అప్పుడు మాత్రమే మనలో డెఫినెట్‌గా ఫియర్ అనేది పోతది. కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతది. యెస్. అదే విషయాన్ని మేడం ఏదైతే మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలన్నారో, ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్ చేయాలన్నారు. అదే సక్సెస్‌కి మంత్రం. ఇలా మనము ఇన్నర్ ప్రిపరేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో, మనము మనకి మనము ప్రిపేర్ అయితే సో, ఇలాంటి ఏదైతే మెయిన్‌గా ప్రాబ్లమ్ అని మనం ఫేస్ చేస్తున్నామో, సో, వాటి నుంచి మనం 100% బయటపడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నెక్స్ట్ యెస్ మనం ఒక ఒక కొంత టైంలో ప్రెజెంటేషన్ స్కిల్స్ మనం ఏ విధంగా ప్రెజెంట్ చేయాలి? మన కొన్ని స్కిల్స్‌ని మనం డెవలప్ చేసుకుంటే మన ప్రెజెంటేషన్ ఎలా అట్రాక్టివ్‌గా ఉంటదనేది వెరీ ఇంపార్టెంట్. ఆహ్, వెల్కమ్ మేడం. థాంక్ యూ. థాంక్ యూ సార్. సో, నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంటేషన్ స్కిల్స్. మనలో టాలెంట్ చాలా ఉంటుందండి. ఎవ్రీవన్ హావ్ దేర్ ఓన్ టాలెంట్. ప్రతి ఒక్కరు ఎక్కడో ఏదో ఒక ప్లేస్‌లో చాలా తోపు చెప్పాలంటే. చిరంజీవిని తీసుకున్నట్లయితే డాన్స్‌లో యెస్ ఆర్ నో? డాన్స్ చాలా చక్కగా చేస్తారు. అంటే అది మనం ప్రెజెంట్ చేసే దాన్ని బట్టి. మన స్కిల్‌ని మనం ఎంత బాగా ప్రెజెంట్ చేస్తే అది ఆడియన్స్ మైండ్‌లో అంత బాగా ప్రింట్ అయిపోతుంది. మనము డాన్స్ అంటే మన మైండ్‌లో ఫస్ట్ వచ్చేది ప్రభుదేవ మాస్టర్, చిరంజీవి థాట్స్ ఇట్. ఇంకెవ్వరు గుర్తుకు రారు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళకున్న స్కిల్‌ని వాళ్ళంత బాగా ప్రెజెంట్ చేసుకున్నారు కాబట్టి. సో, ఎప్పుడు కూడా మన ప్రెజెంటేషన్ స్కిల్స్ ప్లేస్ ద ఇంపార్టెంట్ రోల్. కంటెంట్ 70% కంటెంట్ ఉన్నా కూడా, మనం ఎప్పుడైతే ఆ కంటెంట్‌ని పర్ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేస్తామో, అప్పుడే ఆ కంటెంట్ ఇంపార్టెన్స్, ఆ కంటెంట్ అన్నది క్లిక్ అవుతుంది. మనము ప్రెజెంట్ అన్న వర్డ్ తీసుకున్నట్లయితే, ఫస్ట్ ప్రిపరేషన్. నేను చెప్పినట్టు యాస్ ఐ సెడ్ యూ, వి హావ్ టు ప్రిపేర్ వాటెవర్ ఇట్ ఈస్. మనం ఎప్పుడు కూడా మన స్కిల్‌కి పదును పెడతా ఉండాలి. కత్తికి పదునెంత అవసరమో, అంటే దాన్నెప్పుడు సానబెడతా ఉంటేనే కత్తి పదునుగా ఉంటుంది. అలాగే ఎప్పుడు గూడా మనకున్న స్కిల్స్‌కి మనము ఎప్పుడు పాలిష్ చేస్తా ఉంటేనే అవి షైన్ అయితా ఉంటాయి. అలాగే రేట్. యెస్. వి హావ్ టు రేట్ అవర్ సెల్ఫ్. యెస్. నేను నేను ఈ ఈ ఎక్స్‌టెంట్ వరకే ఐ కెన్. నాకు 10 పాయింట్స్ ఇస్తే ఐ కెన్ రేట్ మై సెల్ఫ్ అప్ టు 8-10 బిట్వీన్. నేనింకా ఎంత బాగా ప్రిపేర్ అవ్వాలి, ఇంకెంత బాగా ప్రాక్టీస్ చేయాలి అని మనకు మనం వి విల్ డెవలప్. ఐ కాంటాక్ట్. వెనెవర్ యూ ఆర్ ప్రెజెంటింగ్, వాటెవర్ యూ ఆర్ ప్రెజెంటింగ్, ట్రై టు కాంటాక్ట్. ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి ఆడియన్స్‌తోని. లుక్ ఎవ్రీవన్. మనం ఎవ్రీ డైరెక్షన్ మనం కవర్ చేసుకున్నట్లయితే ఆడియన్స్ విల్ ఫోకస్ అస్. వాళ్ళు ఎటు డీవియేట్ అవ్వకుండా దే విల్ ఫోకస్ ఆన్ వాటెవర్ యూ ఆర్ ప్రెజెంటింగ్. ఐ కాంటాక్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. మీ ఫ్రెండొచ్చారు. మీ ఫ్రెండొచ్చి నీతో మాట్లాడుతుంటే నువ్వెళ్లి ఏదో పని చేసుకుంటూ ఉన్నావనుకో, వాళ్ళు ఒక 1 మినిట్ చూస్తారు, 2 మినిట్స్ చూస్తారు. తర్వాత వాడికి చికాకొచ్చేసి, "ఏ పోరా నేనేం చెప్పినా నువ్వు వినవనేసి" వెళ్ళిపోతారు. అంటే చూసి మాట్లాడినప్పుడు ఆ ఎఫెక్టివ్‌నెస్ అన్నది వేరుంటది. టీచర్స్ ఇప్పుడు క్లాస్‌లో మీకు ఇప్పుడు నేను క్లాస్ తీసుకుంటుంటే, నన్ను చూస్తూ వింటే నాకు ఆ ఫీలింగ్ వేరుంటది. ఏయ్! నా పిల్లలు చాలా బాగా ఇంటున్నారు. నేను ఇంకా బాగా చెప్పాలి అన్న ఫీలింగొస్తది. అదే నేనేదో చెప్తుంటే, మీరేదో పని చేస్తుంటే ఇట్ డజంట్ వర్క్ ఔట్. సో, డెఫినైట్‌లీ ఐ కాంటాక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాటెవర్ యూ వాంట్ టు ట్రాన్స్‌లేట్, యూ నీడ్ టు ప్రెజెంట్ ఇట్. ఎక్స్‌ప్రెషన్స్. మనం ప్రెజెంట్ చేసేటప్పుడు వి నీడ్ టు ఫోకస్ ఆన్ అవర్ బాడీ లాంగ్వేజ్. వాట్ వే ఐ హావ్ టు ప్రెజెంట్. నా దగ్గర కంటెంట్ ఉంది. నేను ప్రిపేర్ అయ్యాను. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. బట్ ఇన్ వాట్ వే యూ ఆర్ ప్రెజెంటింగ్, నీ ఎక్స్‌ప్రెషన్స్, నీ లాంగ్వేజ్, నీ బాడీ, ఇన్ వాట్ వే యూ ఆర్ స్టాండింగ్, ఇన్ వాట్ వే యూ ఆర్ కమ్యూనికేటింగ్ విత్ యువర్ ఆడియన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ నోట్ వాటెవర్, వాటెవర్ యూ వాంట్ టు ప్రెజెంట్, మీకు కొన్ని పాయింట్స్ గుర్తుకుండవు. ట్రై టు మేక్ ద నోట్ ఆఫ్ ఇట్. ప్రిపేర్ సమ్ షార్ట్ నోట్స్. సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకోండి. కంటెంట్ మొత్తం గుర్తులేదు. అట్‌లీస్ట్ సైడ్ హెడ్డింగ్స్ గుర్తుంటే ఐ కెన్ టాక్ ఆన్ దట్. నాకే కంటెంట్ ఇచ్చినా నేను మాట్లాడగలుగుతాను అని మీకు ఆ కాన్ఫిడెంట్ అనేది ఉంటుంది. ఎప్పుడు గూడా మనం నోట్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అండ్ టైమ్. యెస్. టైమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేనికైనా టైమ్ ఇంపార్టెంట్. నాకు ఇప్పుడు హాఫ్ ఎన్ అవర్ ఇచ్చారు. ఐ హావ్ టు ప్రెజెంట్ ఇన్ దట్ టైమ్. అకార్డింగ్ టు దట్ టైమ్ ఐ విల్ ప్రిపేర్ అండ్ ఐల్ కమ్ మై సెల్ఫ్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్. టు టు ప్రెజెంట్ ఆన్.
ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో, టైమ్ ఈస్ ఇంపార్టెంట్. మనకు టైంకి అనుకూలంగా మన యొక్క ప్రెజెంటేషన్‌ని ప్రిపేర్ చేసుకొని, దాన్ని ప్రెజెంట్ చేసినప్పుడు అంతే ఎఫెక్టివ్‌గా వస్తుంది. సో, ప్లీజ్ ట్రై టు వర్క్ ఆన్ థట్. అండ్ స్పీకర్స్ ఇంపాక్ట్. మనం మాట్లాడేటప్పుడు ఆడియన్స్ మీద ఎప్పుడు కూడానండి గుర్తుపెట్టుకోండి, మనకు 55% మనకు కంటెంట్ ఉంటే, ఐ మీన్ లైక్ బాడీ మూవ్‌మెంట్ కానీ, ఫేస్, ఆర్మ్, వాటెవర్ యూ ఆర్ యూజింగ్, ఇట్ షోస్ 55%. అండ్ సౌండ్, హౌ యూ సౌండ్, మన వాయిస్ మోడ్యులేషన్స్ వచ్చేసి 38%. అండ్ వాట్ యూ సే, అంటే మనం చెప్పేది, మన వర్డ్స్ వచ్చేసి 7%. ఎప్పుడైతే మనం ఇలా పర్సెంటేజ్ వైస్ వర్క్ చేసుకుంటామో, అప్పుడు మన ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేవి బావుంటది. 55% అంటే మనం మాట్లాడేటప్పుడు మన మాటల కంటే, మనం ఎలా, అంటే తను ఎలా నిల్చున్నారు, ఎలా అంటే ఎలా ప్రెజెంట్ చేస్తున్నారు, ఎలా తిరుగుతున్నారు, ఎంత బాగా స్టేజ్ యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం ఏదైనా డాన్స్ పెర్ఫార్మన్స్ తీసుకున్నట్లయితే, వాళ్ళు అక్కడే నిల్చొని చేస్తే మనకు నచ్చదండి. వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్, వాళ్ళ హ్యాండ్ మూవ్‌మెంట్, వాళ్ళు ఆ స్టేజ్‌ని ఎంత బాగా యూజ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ మనం జూస్తాం. సో, లుక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 55% ద ఆడియన్స్ ఫస్ట్ వాళ్ళ ఫోకస్ పడేది మన లుక్ మీదనే. హౌ బెటర్ యూ ఆర్ లుకింగ్ యువర్‌సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆడియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సౌండ్, మనం ఒకటే సాంగ్, ఇప్పుడు సాంగ్‌ని నేను మాటల రూపంలో చెప్తే ఎవరైనా వింటారా అండి? అదే పాటని పాటలాగా పాడితే చక్కగా వింటారు. అంటే ఎక్కడ, ఎలా మాట్లాడాలి, ఎక్కడ పాజ్ ఇవ్వాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ లో వాయిస్ యూజ్ చేయాలి, ఎక్కడ గట్టిగా మాట్లాడాలి అని మనం ఫోకస్ చేయాలి. అండ్ వాట్ యూ సే, మనం యూజ్ చేసే వర్డ్స్, యాజ్ ఐ సెడ్ యూ, 7% దే విల్ ఫోకస్. సో, ఇన్ దిస్ వే వి హావ్ టు ప్రిపేర్ అవర్ ప్రెజెంటేషన్. అండ్ ఎ గుడ్ ప్రెజెంటేషన్ హ్యాస్, ఒక గుడ్ ప్రెజెంటేషన్‌కి ఏముంటుందండి? కంటెంట్, స్ట్రక్చర్ అండ్ హ్యూమన్ ఎలిమెంట్. కంటెంట్, నేను పలానా టాపిక్ ఇచ్చారు నాకు. నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఆ కంటెంట్‌ని? ఆ కంటెంట్‌లో ఏది యూజ్‌ఫుల్ కంటెంట్, ఏది ఇన్ఫర్మేటివ్ కంటెంట్, నేను నా ఆడియన్స్‌కి వాళ్ళకి యూజ్ అయ్యేది ఏ కంటెంట్ ఇవ్వాలి అని ఆ కంటెంట్ నేను కలెక్ట్ చేసుకుంటాను. ఐల్ కలెక్ట్ ద కంటెంట్. వాట్ వాట్ ద ఆడియన్స్ నీడ్ ఫ్రమ్ మీ. హౌ యూజ్‌ఫుల్ కంటెంట్ ఐ హావ్ టు ప్రిపేర్, ఐ విల్ గెట్ దట్ కంటెంట్. స్ట్రక్చర్. స్ట్రక్చర్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇల్లు కడదాం అనుకున్నాం అనుకోండి. మనం ఇల్లు అనంగానే వెంటనే వచ్చేసి పిల్లర్స్ ఏసేస్తామా? నో. నా ఇల్లు ఇలా ఉండాలి అని మనం ఒక ఇంజినీరింగ్ దగ్గరికెళ్ళి ప్లానింగ్ గీపించుకుంటాము. మనం ఫ్రేమ్ వర్క్ జేస్తాము. మనకు గావాల్సిన స్టైల్ ఇల్లు కోసం మనం 10 ఇల్లులు జూస్తాము. దాన్ని ఇంజినీరింగ్ దగ్గరికెళ్ళి డిజైన్ జేపించుకుంటాము. నాకు ఓపెన్ కిచెన్ గావాలి, నా హాల్ ఇలా ఉండాలి, నా బెడ్‌రూమ్ ఇలా ఉండాలి. దెన్ యూ గో ఫర్ కన్‌స్ట్రక్షన్. పిల్లర్స్, తర్వాత వాటెవర్ ద మెటీరియల్ నీడెడ్ ఫర్ థట్, యూ విల్ వర్క్ ఆన్ థట్. సేమ్ వే మన కంటెంట్ దొరికాక మనం దాన్ని ఎలా, ఎలా ప్రెజెంట్ చేస్తున్నాము, దాన్ని ఎలా స్ట్రక్చర్ చేసుకుంటున్నాము అన్నది మనం ఫోకస్ చేయాలి. మనం ఎలా స్టార్ట్ చేయాలి? నా ప్రెజెంటేషన్‌ని, నాకిచ్చిన కంటెంట్‌ని నేను ఎలా స్టార్ట్ చేయాలి? దాన్ని ఎలా క్లోజ్ చేయాలి? అని మనం చూసుకోవాలి. హ్యూమన్ ఎలిమెంట్స్, వాటెవర్ ఐ సెడ్ యూ, మైసెల్ఫ్, నేను ఎలా ప్రెజెంట్ చేసుకోవాలి? నన్ను నేను ఆడియన్స్ ముందు హౌ బెస్ట్ ఐ కెన్ గివ్ దెమ్. నేను ప్రిపేర్ చేసిన దాన్ని హౌ బెస్ట్ ఐ ప్రెజెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. దానికి నేనెలా వర్క్ చేయాలి అన్నది, ఒక గుడ్ ప్రెజెంటేషన్ విల్ కమ్ ఔట్ ఇఫ్ యూ వర్క్ ఆన్ దీస్ 3 ఎలిమెంట్స్. ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ స్కిల్స్. మన ప్రెజెంటేషన్ ఎఫెక్టివ్‌గా ఉండాలంటే ఫస్ట్ ఆర్గనైజేషన్. మనం హౌ బెస్ట్ యూ ఆర్ ఆర్గనైజింగ్ యువర్ ప్రోగ్రామ్. హౌ బెస్ట్ యూ ఆర్ ఆర్గనైజింగ్ యువర్ కంటెంట్. కమ్యూనికేషన్. నువ్వు నీ కమ్యూనికేషన్‌ని ఎంత బాగా యూజ్ చేస్తున్నావు. లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు మన పిల్లలతో కమ్యూనికేట్ చేసినప్పుడు వాళ్ళకి తగ్గట్టుగానే మనం మాట్లాడాలి.
వాళ్ళ దగ్గరికెళ్ళి భగవద్గీతలో ఉన్న శ్లోకాలన్నీ చెప్తే వాళ్ళకర్థం గాదు. అలాగే పెద్దవాళ్ళ దగ్గరికెళ్ళి చిన్న పిల్లలకి చెప్పినట్టుగా చెప్తే ఇట్ డజంట్ లుక్ గుడ్. అది ఎఫెక్టివ్‌గా ఉండదు. సో, మనం ఎవరి దగ్గర ఎలా కమ్యూనికేట్ చేయాలో, అలా కమ్యూనికేట్ చేసినప్పుడే మనం ప్రెజెంటేషన్ స్కిల్స్ అంత బావుంటది. అండ్ నెక్స్ట్ ఎంపథీ. వి హావ్ టు రిమెంబర్ ఎవ్రీ టైమ్. మన లైఫ్ ఎగ్జాంపుల్స్, మన ఎమోషన్స్ వాటెవర్ వి కెన్ కనెక్ట్ త్రూ ద ఆడియన్స్ వి హావ్ టు ప్రెజెంట్ దెమ్. మన ఎమోషనల్‌గా కనెక్ట్ అయితేనే ఆడియన్స్ మనం ఏది చెప్పినా వింటారు. మన ఎగ్జాంపుల్స్, మన లైఫ్ ఎగ్జాంపుల్స్ లేదు మన చుట్టూ జరిగిన ఏవైనా ఎగ్జాంపుల్స్ తీసుకొని వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి. ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వాలి. అండ్ బాడీ లాంగ్వేజ్. కంపల్సరీ బాడీ లాంగ్వేజ్ అన్నది చాలా ఫస్ట్ చూడంగానే వాళ్ళకొక ఇంప్రెషన్ క్రియేట్ అవుతది. ఎవరైనా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కొంతమంది బాబాలొచ్చి చెప్తా ఉంటారు. అంటే వాళ్ళ వేషధారణ చూడంగానే, అరే! ఈయన గొప్ప బాబాయేమో! ఈయన మనకేదైనా చెప్తారేమో! అనే ఒక మైండ్ సెట్ అన్నది మనకి పడిపోతుంది వాళ్ళని చూడంగానే. సో, డెఫినైట్‌లీ యూ హావ్ టు ఫోకస్ ఆన్ యువర్ బాడీ లాంగ్వేజ్. మన వే ఆఫ్ నిల్చోవడం, మన వే ఆఫ్ టాకింగ్, మన వే పోస్చర్స్, హౌ బెస్ట్ వి కెన్ పెర్ఫార్మ్ అవర్ బాడీ లాంగ్వేజ్ అన్నది మనం ఖచ్చితంగా వి హావ్ టు ఫోకస్ ఆన్ థట్. అండ్ హ్యూమర్ యాస్ ఐ సెడ్ యూ. మనము ఎప్పుడు కూడా ఆడియన్స్‌తోని చాలా నీట్‌గా, ప్రాపర్ వేలో డీల్ చేయాలి. ఎప్పుడు కూడా మన ప్రెజెంటేషన్‌లో మనం పాలిటిక్స్‌ని గాని, లేకపోతే రీజినల్ కానీ, కాస్ట్ ఎవ్వరు కూడా ఇట్లాంటి ఏవి తీసుకురావద్దు. జెండర్స్ కానీ, మనం వేరే వాళ్ళని కించపరిచే విధంగా, వాళ్ళని హర్ట్ చేసే విధంగా వి షుడ్ నెవర్ యూజ్ ఎనీథింగ్ ఇన్ యువర్ ప్రెజెంటేషన్. దాని మీద కంపల్సరీ మనము చాలా స్పెషల్ ఫోకస్ అన్నది పెట్టాలి. అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్. ఫాలోయింగ్ ఆర్ ద స్టెప్స్ ఇంక్లూడ్ ఇన్ ప్రిపేరింగ్ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్. మన యొక్క ప్రెజెంటేషన్ అన్నది ఎఫెక్టివ్‌గా మనం ప్రిపేర్ చేసుకోవాలి అంటే యాస్ ఐ సెడ్ యూ ప్లానింగ్. దేనికైనా ప్లానింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరేదైనా టూర్‌కి వెళ్దాం అనుకుంటే, నేనివాళ అనుకున్నాను, ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతా అంటే డస్ ఇట్ వర్క్స్? అది వర్క్ అవుతుందా అండి? నో. ఐ నీడ్ ఎ ప్లానింగ్. ఫస్ట్ నేను ఏ ప్లేస్‌కి వెళ్ళాలి? నేను ఆ ప్లేస్‌కెళ్ళాలంటే నేను ఎన్ని డేస్ వెళ్ళాలి అని చూసుకోవాలి. ఆ ఎన్ని డేస్ అన్నది ఎప్పుడు వెళ్ళాలి? ఏ టైంకి వెళ్ళాలి? బై ట్రైనా? లేకపోతే బై బస్సా? బై ప్లేన్? త్రూ వాట్ వే ఐ హావ్ టు గో? ఐ నీడ్ టు ప్లాన్. ఆ ప్లాన్ చేసుకోవాలి. పలానా దగ్గరికెళ్ళినప్పుడు నేనక్కడ అకామిడేషన్ ఎలా ఉండాలి? అది చూసుకోవాలి. సో, ప్లానింగ్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు గేట్ ఎగ్జామ్స్ రాస్తున్నాం. గ్రూప్ ఎగ్జామ్స్ రాస్తున్నాం. ప్లానింగ్, ప్రాపర్ ప్లానింగ్, టైమ్ టేబుల్. యూ హావ్ టు ప్రిపేర్ యువర్ టైమ్ టేబుల్ ఫర్ యువర్ ప్లానింగ్. దానికి ప్లానింగ్ గావాలి. మనం టైమ్ టేబుల్ చేసుకోవాలి. నేను ఇన్ని అవర్స్ వర్క్ చేస్తాను. ఈ విధంగా నేను ప్లాన్ చేసుకుంటాను. నాకిచ్చిన కంటెంట్‌ని నేను ఈ విధంగా చేసుకొని ఇన్ టైమ్‌లో ఐ విల్ ప్లాన్ మైసెల్ఫ్ సో థట్ ఎఫెక్టివ్‌లీ ఐ కెన్ ప్రెజెంట్ మైసెల్ఫ్. ప్రిపేర్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రిపరేషన్ ఈస్ మస్ట్ అండ్ షుడ్ ఫర్ ఎవ్రీవన్. ద ఏజ్ అన్నది ఏది లేదండి. ప్రిపేరింగ్‌కి ఏజ్ అన్నది జస్ట్ ఎ నంబర్. ఏజ్ ఈస్ జస్ట్ ఎ నంబర్. ఎవ్రీవన్ వి హావ్ టు ప్రిపేర్. మనకు ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా వి హావ్ టు ప్రిపేర్. ప్రాక్టీస్. వాటెవర్ యూ ఆర్ ప్రిపేరింగ్, యూ పుట్ ఇంటు యువర్ ప్రాక్టీస్. జస్ట్ ప్రాక్టీస్ దెమ్. ప్రాక్టీస్ యువర్ స్కిల్స్. దెన్ ఓన్లీ యూ కెన్ ప్రెజెంట్ ఎఫెక్టివ్‌లీ. ఎప్పుడైతే మనం ప్లాన్ చేసుకొని, దానికి ప్రిపేర్ అవుతూ, దాన్ని ప్రాక్టీస్ చేస్తామో, అప్పుడే మనం ఎఫెక్టివ్‌గా ప్రెజెంట్ చేయగలుగుతాము. If you see one's presentation skills, as I said, you practice. First of all, when you take structure, have a logical order: introduction, middle with your main points, then conclusion. ఎప్పుడు కూడా మన స్ట్రక్చర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు యూ షుడ్ హ్యావ్ ఎ లాజికల్ ఆర్డర్. మనకు ఈజీగా గుర్తు చేసుకునే వేలో ఉండాలి. అంటే హౌ ఐ హావ్ టు ఇంట్రడ్యూస్. ఫస్ట్ నేను ఏదైనా ప్రోడక్ట్ తీసుకుంటే నేను ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి? మిడిల్, ఆ ప్రోడక్ట్ యొక్క ఇంపార్టెన్స్, అడ్వాంటేజెస్, హౌ బెస్ట్ దట్ ప్రోడక్ట్ ఈస్ యూ హ్యావ్ టు. కంక్లూజన్, అది వాడడం వల్ల వాట్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ యూ ఆర్ గోయింగ్ టు సీ. కంక్లూజన్. అండ్ నెక్స్ట్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ బిఫోర్ హ్యాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మిర్రర్.
విత్ ఎ రికార్డర్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ ఫ్రెండ్. మీరు ప్రెజెంట్ చేయడానికి వెళ్ళేటప్పుడు ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్. ఒక మిర్రర్ ముందు గాని, లేదు అంటే ఒక ఫ్రెండ్ ముందు గాని, నో నాట్ ఇట్ ఈస్ నో ఇట్స్ నాట్ వర్కింగ్. రికార్డ్ యువర్ సెల్ఫ్. మీ వీడియో మీరే రికార్డ్ జేసుకోండి. దెన్ యూ కెన్ సీ యువర్ సెల్ఫ్. అరే! నేనిక్కడ చక్కగా చెప్పలేదే. అరే! ఇక్కడ తడబడ్డాను. ఇక్కడ కొంచెం టెన్స్ అయ్యాను అని మీది మీరు చూసుకోవచ్చు. దెన్ ఇట్ హెల్ప్స్ యూ టు ప్రాక్టీస్ ఇన్ ఎ బెటర్ వే ఇంకా. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. బాడీ లాంగ్వేజ్, స్మైల్. ఎవ్రీ టైమ్ ట్రై టు మెయింటైన్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. మేక్ ఐ కాంటాక్ట్. స్టాండ్ అప్ స్ట్రెయిట్. మూవ్ అరౌండ్ ఎ బిట్. డోంట్ హైడ్ బిహైండ్ ద పోడియం. పోడియం ఇచ్చారు గదా! అని దానికే అతుక్కుపోకుండా, మనం హ్యాపీగా ఒక స్మైల్‌తో అందరితో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ, మనం అటు ఇటు చక్కగా తిరుగుతూ, మనకిచ్చిన ప్లేస్‌ని యూజ్ చేస్తూ, మనం ఫ్రీగా చెప్పినట్లయితే ఆడియన్స్ కూడా అరే! ప్రెజెంట్ చేస్తున్నాడు. చాలా చక్కగా చెప్తున్నాడు. అందరిని చూస్తున్నాడు. మంచి స్మైల్ ఇస్తున్నారు అని ఒక మంచి ఇంపాక్ట్ అన్నది వాళ్ళ మైండ్‌లో పడిపోతుంది. మీరు 1 అవర్ కాదండి 2 అవర్స్ కూర్చోబెట్టి చెప్పినా గూడా చక్కగా వింటారు. నెక్స్ట్ నోట్స్ అండ్ హ్యాండ్‌ఔట్స్. యాస్ ఐ సెడ్ యూ. హ్యావ్ ఎ బ్రీఫ్ నోట్స్ ఆన్ పోస్ట్ కార్డ్స్, సైజ్డ్ కార్డ్స్. అంటే మనము ఒక యూ కార్డ్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే క్యూ కార్డ్స్ ప్రిపేర్ చేసుకొని లైక్ యూ కెన్ సీ మనము హ్యాండ్‌లో క్యారీ చేసేలాగా ఒక పోస్ట్ కార్డ్స్ చేసుకొని మెయిన్ పాయింట్స్ మీకు గుర్తు ఉండేలాగా జస్ట్ ఆ హెడ్డింగ్ చూసుకోంగానే దాని రిలేటెడ్ కంటెంట్ అంతా గుర్తొచ్చేలాగా అలా గూడా రాసుకొని మీకెప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు జస్ట్ యూ కెన్ గో త్రూ దట్. స్ట్రక్ అయ్యారు. సడెన్‌గా ఆగిపోయారు. మీకో పాయింట్ గుర్తు రావట్లేదు. హావ్ ఎ లుక్ వన్స్. మీరు పాయింట్ చూడంగానే మీకు ఆటోమేటిక్‌గా మీరు ప్రాక్టీస్ చేసి ఉన్నారు కాబట్టి ఎవ్రీథింగ్ మీకు రికాల్ వచ్చేస్తది. సో, ఇన్ దట్ వే ఇట్ విల్ హెల్ప్ యూ టు కనెక్ట్ విత్ ద ఆడియన్స్. స్పీచ్. స్పీక్ క్లియర్‌లీ. మీరు మాట్లాడేటప్పుడు చాలా క్లియర్‌గా మాట్లాడండి. కాన్ఫిడెంట్‌గా మాట్లాడండి. ఫాస్ట్‌గా ఎళ్ళిపోకండి. స్లో డౌన్. ఏది మాట్లాడినా గూడా క్లియర్‌గా మీ బా మీ వాయిస్‌ని ఎక్కడ యూజ్ చేసేది పెద్దగా అంటే పెద్దగా, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ పెంచాలో అది చూస్తూ, మధ్యలో పాజ్ ఇస్తూ, మీరు మంచి లాంగ్వేజ్‌తోని ఆడియన్స్‌తో మాట్లాడినట్లయితే ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అవుతారు. పిల్లలతోని ప్రేమగా మాట్లాడినప్పుడు చూడండి వాళ్ళు చక్కగా కనెక్ట్ అయ్యి మీరు ఏ పని చెప్పినా జేస్తారు. అంటే ద వే వి ఆర్ కనెక్టింగ్ మన యొక్క మాట నోరు మంచిదైతే ఊరు మంచిదైతదంటారు. అంటే మాటకి అంత విలువ ఉంటది. అంత ఇంపాక్ట్ క్రియేట్ జేస్తది మన మాటకి. సో, మనం మాట్లాడే భాష గాని, మనం మాట్లాడే తీరు గాని, మనం ఎంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడితే ఆడియన్స్‌లో అంత కాన్ఫిడెంట్ అరే! వాళ్ళు చెప్పేది కరెక్ట్. వాళ్ళు చాలా చక్కగా చెప్తున్నారు అనేది వాళ్ళ ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ పవర్ పాయింట్. కీప్ స్లైడ్స్ క్లియర్ అండ్ సింపుల్. హెవీగా పెట్టుకోకండి. ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ కన్‌ఫ్యూజన్. మనం ఏది చెప్పాలనుకున్నా గాని సింపుల్‌గా, స్వీట్‌గా పెట్టేయండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఆడియన్స్ కూడా ఈజీగా రీచ్ అయిపోతది పాయింట్. అండ్ డోంట్ హావ్ లాట్ ఆఫ్ టెక్స్ట్. నేనిప్పుడు చెప్పినట్టు ఎక్కువ రాసేయకండి. సైడ్ హెడ్డింగ్స్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్. జస్ట్ గివ్ సైడ్ హెడ్డింగ్ ఎనఫ్. మెయిన్ హెడ్డింగ్ పెట్టేయండి. దాని రిలేటెడ్ మీరు మాట్లాడండి. డోంట్ పుట్ ఎవ్రీథింగ్ ఇంటూ ద స్లైడ్. దానివల్ల మీకే కన్‌ఫ్యూజన్ ఒస్తది. ఈజీ వేగా లైక్ డయాగ్రామ్స్. నేనిందాక మీరు నా స్లైడ్స్ చూసినట్లయితే ఎక్కువగా డయాగ్రామ్స్ ఉంటాయి. పిక్చర్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా మనకు ఇమేజెస్‌తోని ఈజీగా కనెక్ట్ అయిపోతారు. ఇప్పుడు పిల్లల్ని చూడండి, నాన్న నాకు ఈ లెసన్ అర్థమైతలేదు అంటారు. ఎప్పుడైతే వాళ్ళు ఏదైనా కార్టూన్ చూసేటప్పుడు మనం ఏదైనా అడిగితే వాళ్ళు టక ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చెప్తారు. అంటే విజువల్స్, డయాగ్రామ్ వే. ఎప్పుడు కూడా మనము విజువల్‌గా వాళ్ళకి ఒకటి చూపించినట్లయితే డయాగ్రామ్ మ్యాటర్‌లో ఒకటి చూపించినట్లయితే ఆడియన్స్‌కి అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతది. అండ్ యాస్ ఐ సెడ్ యూ ఇంటరాక్షన్. ట్రై టు బిల్డ్ ఎ రాపోర్డ్ విత్ యువర్ ఆడియన్స్. మధ్యలో వాళ్ళతో యాక్టివిటీస్ చేస్తూ, వాళ్ళని ఇంటరాక్ట్ చేసేలాగా, వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ మనం చేసుకున్నట్లయితే వాళ్ళు చక్కగా మనకి కనెక్ట్ అయిపోతారు.
గెట్ దెమ్ ఇన్వాల్వ్డ్ బై ఆస్కింగ్ ఆర్ ఎంకరేజింగ్ క్వెషన్స్. మీరే ఏదో ఒకటి క్వెషన్ అడగండి. మీకేదైనా లైఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉందా? ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు హౌ యూ సాల్వ్? అకార్డింగ్ టు యువర్ కంటెంట్. కంటెంట్ నుంచి బయటికెళ్ళిపోకండి. వాటెవర్ ఆన్ కంటెంట్ యూ ఆర్ వర్కింగ్ రిలేటెడ్ టు థట్ ట్రై టు ఆస్క్ క్వెషన్స్. So that you'll build a proper rapport with the audience. Use humor if appropriate. And nervousness. It's normal to be a bit nervous. మనకి ఎక్కడో అక్కడ చిన్న నర్వస్‌నెస్ అనేది ఉంటుంది. బట్, బట్ దిస్ హెల్ప్స్ మేక్ యూ మోర్ ఎనర్జిటైజ్. ఎంత నర్వస్ ఉన్నా ఒక 1 మినిట్, 2 మినిట్స్ అండి. ఒక్కసారి మీరు స్టార్ట్ చేసి, అలా స్టార్ట్ చేయంగానే ఆహ్, ఫియరు, ఆ టెన్స్ ఏదైతే ఉందో వితిన్ సెకండ్స్ యూ విల్ ఫర్గెట్. మీ ఫ్లో అన్నది స్టార్ట్ అయితే ఇంకా మిమ్మల్ని ఆగమన్నా మీరు ఆగరు. ఆ ఫ్లో అలా కంటిన్యూ అయిపోతూ ఉంటది. మీకు ఒక ఎనర్జీ, ఒక ఫీలింగ్ అన్నది వచ్చేస్తది. ప్రిపేర్ అండ్ ప్రాక్టీస్ విల్ రెడ్యూస్ యువర్ నర్వస్‌నెస్. దేనికైనా మనం ప్రిపేర్ అయ్యి, ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు ఆ నర్వస్‌నెస్ అన్నది తగ్గిపోతుంది. అండర్‌స్టాండింగ్ ద ఆబ్జెక్టివ్స్. మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అసలు? వాట్ డు ఐ వాంట్ ద ఆడియన్స్ టు డు? అసలు నేను చెప్పడం వల్ల ఆడియన్స్‌కి ఏది కావాలి? వాట్ ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ ఫ్రమ్ ద ఆడియన్స్? వాట్ ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ ద ఆడియన్స్ టు డు? అండ్ వాట్ విల్ బి మై ఓవరాల్ మెసేజ్? అసలు నా ఆబ్జెక్టివ్ ఏంటి? మెయిన్ నా టార్గెట్ ఏంటి? యెస్. నేను ప్రెజెంటేషన్ స్కిల్స్ చెప్తున్నాను. అంటే వాళ్ళకి ఎలా ప్రెజెంట్ చేయాలి అన్నది అర్థమైపోవాలి. ఓవరాల్ మెసేజ్ నేను ఇచ్చేయాలి వాళ్ళకి. అండ్ వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్? అసలు సెషన్ మెయిన్ పర్పస్ ఏంటి? టు డెవలప్ యువర్ సెల్ఫ్. ఓవరాల్‌గా మీరు ఎక్కడైతే మీరు కొంచెం ల్యాక్ అయ్యారో అక్కడ మేము చెప్పినయన్ని యూజ్ చేసుకొని యూ హావ్ టు డెవలప్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ మై సెషన్. మీరు ఎక్కడైతే కొంచెం ల్యాకింగ్ ఉన్నారో, మేము చెప్పిన టిప్స్ గాని, మేము చెప్పిన సెషన్ వల్ల ఇఫ్ యూ ఇఫ్ యూ యూజ్ దెమ్, ఇఫ్ యూ కీప్ దెమ్ ఇన్ ప్రాక్టీస్ అండ్ మీరు డెవలప్ అయినప్పుడు ఇట్ విల్ బి మై మెయిన్ పర్పస్ ఇస్ దట్ టు డెవలప్ యూ. అండ్ వాట్ మెయిన్ పాయింట్స్ డు ఐ నీడ్ టు గెట్ అక్రాస్? నా ఆబ్జెక్టివ్‌లో ఈ మెయిన్ పాయింట్స్ ఏంటి? నేను దేని మీద నా ఆడియన్స్‌ని వర్క్ చేయాలని చూస్తున్నాను. వాళ్ళ నా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటన్నది మనం గుర్తుపెట్టుకొని వి హావ్ టు ప్రెజెంట్ ఆన్ థట్. ప్లానింగ్ ఏ ప్రెజెంటేషన్. హౌ వి ఆర్ ప్లానింగ్ అవర్ ప్రెజెంటేషన్? వై? వై హావ్ టు ప్రెజెంట్? క్లియర్ ఆబ్జెక్టివ్. నాకొక క్లియర్ ఆబ్జెక్టివ్ అన్నది ఉండాలి. అలా క్లియర్ ఆబ్జెక్టివ్ ఉన్నప్పుడే ఐ కెన్ ప్లాన్ మై కంటెంట్. ఐల్ ప్లాన్ మై కంటెంట్. అకార్డింగ్ టు దట్ కంటెంట్ ఐల్ మేక్ ద నోట్స్. I'll make the notes. Eppudu, to whom I have to give, to whom I have to give this objective. నేను ఎవరికివ్వాలి అసలు ఈ ఆబ్జెక్టివ్? నా కంటెంట్ ఎవరి కోసం? అకార్డింగ్ టు థట్ ఐ నీడ్ టు ప్రిపేర్ మై నోట్స్. నేను పెద్దవాళ్ళకా? చిన్నవాళ్ళకా? ఎవరికివ్వాలి? నా కంటెంట్ ఏంటి? అకార్డింగ్ టు థట్ ఐ విల్ ప్రిపేర్ మై నోట్స్. అకార్డింగ్ టు థట్ ఐ విల్ ప్రాక్టీస్ మై స్కిల్స్. నేను ఎలా ప్రెజెంట్ చేయాలి? పిల్లలు అయితే ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి వాళ్ళతోని? నేను ఎలా ప్రాక్టీస్ చేయాలన్నది అలా ప్రాక్టీస్ చేస్తాను. నా ప్రెజెంటేషన్. అండ్ విజువల్ ఎయిడ్స్. అంటే నేను పీపీటీ ప్లే చేసుకోవాలా? చాట్‌లో చేయాలా? వాట్ ఆర్ మై విజువల్ ఎయిడ్స్? వాట్ ఐ యామ్ యూజింగ్? హౌ బెస్ట్ ఎయిడ్స్ ఐ యామ్ యూజింగ్ టు ప్రెజెంట్ మై సెల్ఫ్? అండ్ వాట్ ద టైమ్? ఇన్ టైమ్ హౌ ఐ యామ్ ప్లానింగ్ మై ప్రెజెంటేషన్? నాకిచ్చిన టైంని ఎలా యుటిలైజ్ చేసుకొని, హౌ బెస్ట్ ఐయామ్ ప్లానింగ్ అన్నది ఇంపార్టెంట్. ప్రెజెంటేషన్ స్కిల్స్. రిమెంబర్ వన్ థింగ్, ఎ ప్రెజెంటేషన్ ఈజ్ ఎ పెర్ఫార్మన్స్. వాట్ యూ సే ఈజ్ ఇంపార్టెంట్, బట్ హౌ యూ సే ఇట్ ఈస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. ప్రెజెంటేషన్ అనేది ఏంటండి? అదొక పెర్ఫార్మన్స్. మీరు ఏం చెప్తున్నారో ఇంపార్టెంటే. ఓకే. వాటెవర్ యూ వాంట్ టు సే ఈజ్ ఇంపార్టెంట్. బట్ మీరు ఎలా చెప్తున్నారు అన్నది మోర్ ఇంపార్టెంట్. మీ దగ్గర కంటెంట్ ఉండడం ఇంపార్టెంట్ కాదండి. మీ దగ్గర 70% కంటెంట్ ఉంటే మీరు
ఎలా ప్రెజెంట్ చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. 100% ప్రెజెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు కూడా వాట్ యూ సే ఈజ్ ఇంపార్టెంట్. బట్ ఇన్ వాట్ వే యూ ఆర్ సేయింగ్ ఈజ్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వాట్ యూ షుడ్ రిమెంబర్. మెయిన్‌గా మన ప్రెజెంటేషన్‌లో అదే గుర్తుపెట్టుకోవాలి. నా దగ్గర ఎంత ఉన్నది నేను ఎలా చెప్తాను అన్నది కాదు. ఎంత బాగా చెప్పాలి, ఎంత బాగా చెప్పగలగాలి, ఆడియన్స్‌కి ఎంత బాగా రీచ్ అయింది అన్నదే నా ఫైనల్ టార్గెట్. సో దట్ ఈస్ వాటెవర్ ఐ వాంట్ టు సే రిగార్డింగ్ ప్రెజెంటేషన్ స్కిల్స్. థాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ హావింగ్ సో మచ్ ఆఫ్ పేషెన్స్. చాలా పేషెన్స్‌తో కూర్చొని విన్నారు వాటెవర్ ఐ సెడ్. థాంక్ యూ ఎవి సర్ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. యెస్. యాక్చువల్‌గా మనం ఇందాక ఫస్ట్‌లోనే డిస్కస్ చేసినట్టు ఇది టైము మనం తీసుకున్న టైం కొద్దిగా చాలా పీక్ టైం యాక్చువల్‌గా గూడా. యెస్. అయినా సరే గూడా మనకు కావాల్సింది ఏంటి అంటే, ఎవరైతే ఒక బలమైన సంకల్పంతో ఉన్నారో వాళ్ళు ఫస్ట్ నుంచి చాలా చాలా కాన్సంట్రేషన్ విన్నారు మొత్తం కూడా. సో, మనకు కావాల్సింది అది. ఎవరైతే చేంజ్ కావాలని బలంగా ఉన్నారో, సో వాళ్ళతో మనం ముందుకెళ్దాము. యెస్. లీడర్స్, యెస్. టాపిక్ మీకు ఎలా ఉంది అనే దానికి మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఆహ్, యెస్. మహేష్ మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మేడం సింతా మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం. హ్యాపీ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం. మేడం చాలా ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ మేడం. సింపుల్ సిటీలో ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పారు. ఇది స్మాల్ ఎగ్జాంపుల్స్ తోటి. అండ్ వన్ సెకండ్ మీకు హ్యాండ్స్ అప్ అండి. మంచి కాన్ఫిడెన్స్ చెప్పిన టైంలో దేవుడు ఆ రోజు అన్కండిషన్ లో ఉన్నప్పటికీ మంచి కాన్ఫిడెన్స్ తోటి ఈ రోజు మా ముందుకు వచ్చి మాకు ఒక మంచి సందేశం ఇవ్వడానికి ఆ రోజు మా కోసం ఉంచారనుకుంటున్నాను. సో చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఆ సార్. కాన్ఫిడెన్స్ మమ్మల్ని మేము కూడా 100% నిలబెట్టుకోగలుగుతాం అనేది ఒక క్లారిటీగా అర్థమైంది ఈ రోజు ఈ సెక్షన్ లో. చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇలాంటి సబ్జెక్ట్ ఇంకా ఏవి సార్ గారు కూడా మా కోసం మళ్ళీ మోర్ సెక్షన్స్ ఇచ్చిస్తారని అనుకుంటున్నాను. సో చాలా మంది లీడర్స్ మంచి టైమింగ్స్ అనమాట. ఈ టైమింగ్ లో వస్తున్నారు వెళ్తున్నారు, వస్తున్నారు వెళ్తున్నారు. అండ్ అగైన్ మీ వాయిస్ చాలా బాగుంది. అండ్ మీ సబ్జెక్ట్ కూడా సింపుల్ సిటీగా ఈజీగా అర్థమవుతుంది కాబట్టి వన్స్ మోర్ మళ్ళీ ఒక్కసారి మా కోసం టైం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. షూర్ సార్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. యెస్. రాము. మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మేడం గారు మీరు చెప్పింది కాన్ఫిడెన్స్ అంటే కాన్ఫిడెంట్ గురించి మీరు చెప్పింది బాగుంది మేడం. అందులో మీరు ఎక్కడో ఎవరో ఒకళ్ళ గురించి ఒక పర్సన్ చెప్పకుండా ఆ సబ్ కాన్ఫిడెన్స్ లో నేనే వెళ్ళిపోయాను. ఇప్పుడు మీ ముందు నిలబడి మాట్లాడుతాను అన్నది బాగా నచ్చింది మేడం. మన ఇప్పటి వరకు కూడా మేము కూడా అంటే మేము చేసిన పనిని బట్టి అంటే మాకు తెలిసి తెలియక కొంత మిడిమిడి జ్ఞానాన్ని బట్టి మేము కూడా అన్‌కాన్షియస్ లోకి వెళ్ళిపోయి ఏం చేయాలో, ఎలా చేయాలనే పరిస్థితిలోకి ఉన్నప్పుడు మీరు సార్ ద్వారా మీరు రావడం అనేది చాలా ధన్యవాదమండి. థ్యాంక్ యూ సార్. ఇంకా అదే విధంగా ఫియర్ గురించి అంటే మనం చెప్పేదానికంటే మనం చెప్పేది వదిలిపెట్టి ఏమవుతుందో అనే విషయాన్ని ఆలోచించటం ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు ఫియర్ అయినప్పుడు మన స్టేజ్ మీద మాట్లాడలేమని మీరు ఇచ్చిన దాన్ని బట్టి మాకు అర్థమైంది మేడం. ఇప్పటి నుంచి మీరు చెప్పింది ప్రతిదీ మేము చేస్తాం మేడం. ఇంకా అదే విధంగా ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి అనేది కూడా మీరు మాట్లాడుతున్నారు. మరి ఈ ప్రెజెంటేషన్ విషయంలో ఏం చెప్తామన్నది దానికంటే ఎలా చెప్పామన్నది మీరు ఇంపార్టెంట్ అన్నారు మేడం. ఇవి ఎలా చెప్పాలనే దానికంటే ఏం చెప్తున్నాం అనేది మేము ఆలోచించి ఇప్పటివరకు కూడా ప్రెజెంటేషన్ చేయలేకపోయాం. అందుకనే మీరు ఈ విషయాన్ని చాలా క్లియర్ గా ఒక అరటిపండు గనుక ఒలిసి పెట్టినట్టే చెప్పారు మేడం. చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా మరొకసారి మీరు ఎప్పుడైనా సరే మీరు మరొకసారి డైరెక్ట్ ఇంపాక్ట్ కంపెనీ ద్వారా ఒక సెషన్ చేయాలని ఆలోచన మేడం. అది మీరు కంపల్సరీ రావాలి మేడం ఖచ్చితంగా.
థ్యాంక్ యూ Sure, మేడం. sure, ఇప్పటి sir. వరకు మీరు చెప్పిన ప్రతిదీ కూడా మా లైఫ్ లో ప్రతిదీ కూడా మర్చిపోలేదు మేడం. అది మీరు మా కోసమే వచ్చినట్టున్నది మేడం. ఖచ్చితంగా ఈసారి మేము 100% మేము ఫుల్ఫిల్ చేస్తాం. థ్యాంక్ యూ మేడం. Thank you, sir. థ్యాంక్ యూ అండి. ఎస్ ఫ్రెండ్స్, నేను అన్మ్యూట్ చేస్తున్నాను. ఇంకెవరైనా మాట్లాడాలంటే మీరు మాట్లాడచ్చు. ఓకే, హనుమయ్య గారు మాట్లాడతారా? మీరు Sir, unmute. అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్లో ఉన్నారు. ఇప్పుడు మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం. చాలా అద్భుతంగా చెప్పారు. చాలా ఈ మీటింగ్ లో మా ఫ్యామిలీ మొత్తం కూడా కూర్చొని ఉన్నాం. అదేవిధంగా వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇద్దరు ఇన్వైట్ చేశాం. చాలా వేరే వారి గురించి చెప్పినట్టుగా చెప్పి లాస్ట్ గా నేనే అని చెప్పేసరికి సడన్ గా మేము చాలా బాధపడ్డాం మేడం. ఈ రోజు మా ముందుండి ఇట్లా మీరు చెప్పటం చాలా అసలు మేము ఆశ్చర్యానికి గురైనాం. ఇలాంటి వారు ఉండాలి మేడం. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు తప్పకుండా ప్రసాదిస్తాడు. మీరు చదువుకున్న విద్య వృధా కాకుండా మాలాంటి వారికి విద్యార్థులకి మీ సేవ ఎంతో అవసరం. మీరు ఈ యొక్క సబ్జెక్టు మమ్మల్ని చాలా ఇంప్రెస్ చేసింది మేడం. ఈ సబ్జెక్ట్ వినటం మా అదృష్టం అనుకుంటున్నాం మేము. ఈరోజు ఏవి రావు గారు మరి ఇట్లాంటి జూమ్ మీటింగ్ చాలా కండక్ట్ చేస్తా ఉన్నారు. సార్ కూడా చాలా అద్భుతంగా చెప్పారు మేడం. మీరు ఈరోజు మేడం స్టేజ్ ఫియర్ అనేది లేకుండా మరి ఎట్లా మాట్లాడాలనేది, ప్లాన్ అనేది ఎట్లా మూమెంట్ చేసుకోవాలనేది కూడా చాలా అద్భుతంగా చెప్పారు. టోటల్ గా మీ మీటింగ్ మొత్తం కూడా కూర్చొని విన్నాం మేడం. ఫ్యామిలీ మొత్తం చాలా వీఆర్ లక్కీ సార్, వీఆర్ లక్కీ. మీ ఫ్యామిలీ అంతా విన్నారంటే వీఆర్ లక్కీ. అవును మేడం, తప్పకుండా మీ యొక్క సలహాలని పాటిస్తాం మేడం. తప్పకుండా పాటిస్తాం. మా ఎదుగుదలకి ఈ యొక్క మెట్లు అనుకుంటాం మేడం, మాకు ఒక సోపానం అనుకుంటాం. మీలాంటి వారి సందేశం మాకు చాలా అవసరం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మా అందరి తరఫున మీకు మరీ ధన్యవాదాలు. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మీరు ఈ సెషన్ మీద మాట్లాడాలంటే మాట్లాడండి. మీ యొక్క ఒపీనియన్ షేర్ చేసుకోండి. వచ్చా మాట్లాడుతున్నావా? వాయిస్ వినిపిస్తుందా సార్? యా ఓకే సార్. జనరల్ గా నాకు కొద్ది సిగ్నల్ లేదు సార్, అందుకే నేను వీడియో ఆన్ చేసుకున్నా. ఓకే అండి. ఓకే మ్యామ్, హ్యాపీ మార్నింగ్ మ్యామ్. హ్యాపీ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్, సచ్ వండర్ఫుల్ మాకు సెక్షన్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే గురువులు ఒక పద్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆకాశం అంతా భావాన్ని ఒక చినుకులో ఇస్తారు అన్నట్టు చెప్పారు మ్యామ్. మాకు ఎలా సింపుల్ గా లైఫ్ ని లీడ్ చేయొచ్చు అని, కాన్ఫిడెన్స్ ఎలా డెవలప్ చేసుకోవచ్చు అని. జనరల్ గా మ్యామ్ నాకు అసలు ఇంతకు ముందు ఇలాంటి సెక్షన్స్, ఇలా మోటివేషన్స్ ఉంటాయని అసలు తెలియదు నాకు. ఏవి సార్ నాకు పరిచయం చేశారు. అంటే ఇలా ఉంటాయి, ఈ వే ఆఫ్ రూట్ ఉంటది అని చెప్పి. థ్యాంక్ యూ మ్యామ్, గివింగ్ ఏ సచ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్స్. ఇంకా ఓకే, హలో, ఓకే అండి సార్. నా వాయిస్ వస్తుందా సార్? ఓకే వస్తుంది. ఓకే అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. రైట్ సత్యజీ. మీరాజ్ బేగం గారు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. నేను మీది సెకండ్ టైం మ్యామ్ మీకు ఈ సెషన్ వినడం. లాస్ట్ టైం మీరు వాయిస్ వినిపించారు కానీ మీరు కనిపించలేదు, ఎవరో అనుకున్నాను. చాలా బాగా చెప్పారు మ్యామ్. ట్విస్ట్ మాత్రం చాలా బాగుంది. అది లైఫ్ స్టోరీ మీదే, నేను ఎవరో వేరే వాళ్ళది అనుకున్నాను. అది మీరే అనేసరికి కొంచెం షాక్ అయ్యాం. చాలా బాగా చెప్పారు మ్యామ్. చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది దీనివల్ల. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, ఫ్యూచర్ లో కూడా మనకి
ఇలాంటి మోర్ కాన్ఫిడెంట్ బిల్డ్ చేసే సెషన్స్ మనకి మేడం గారు ఇస్తారు. వీఆర్ ఆల్ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సార్. షూర్గా. ఓకే ఫ్రెండ్స్, లీడర్స్, మనము మళ్ళీ ఈరోజు నైట్ మనం హెల్త్ సెషన్లో మళ్ళీ మీట్ అవుదాము. నెక్స్ట్ సండే ఇంకా 2 టాపిక్స్ మనము చేద్దాము. మోర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇన్వైట్ చేయండి. ఒకసారి టైం కూడా చేంజ్ చేద్దాము. మార్నింగ్లోనే కంప్లీట్ చేద్దాం ఈసారి మొత్తం కూడా, లేదంటే ఈవినింగ్ తీసుకుందాము. కొద్దిగా టైం అంటూ కొద్దిగా సహకరించలేదు మనకి ఇక్కడ. ఓకే, ఎనీ ఎస్, థ్యాంక్ యూ వన్స్ అగైన్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. Thank you one and all for giving me great opportunity. Thank you, sir. Right, Andy. Good morning. Yes, we will meet evening. Okay. Thank you, sir.